21 520 ఎంత ఇది ఎంత ఎంత అంతే రెండే ఉండే 527 527 527 521 449 ఇమ్ముగా ఈ స్థలమునకు నడిపించు. ఇమ్ముగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్ముగా నడిపించితివి మాకున్న స్థలము ఇరుగని నీకు మొరలిడగా. మాకున్న స్థలము ఇరుగనియు నీకు మొరలిడగా. మరి ఒక స్థలము మాకు సగితివి మరి ఒక స్థలము మాకు సగితివి నీ కృపకై స్తుతులు నీ కృపకై స్తుతులు. ఇమ్ముగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్ముగా నడిపించితివి బలపరచి మరి ధైర్యమునిచ్చి అభయమునిచ్చితివి. బలపరచి మరి ధైర్యమునిచ్చి అభయమునిచ్చితివి. ఇలా నీ మందిరమును నిర్మింప ఇలా నీ మందిరమును నిర్మింప జనులను కూర్చితివి జనులను కూర్చితివి. ఇమ్ముగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్ముగా నడిపించితివి ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత. ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత. సకల దేశ నివాసులయందు సకల దేశ నివాసులయందు బాసిలగోరితివి బాసిలగోరితివి. ఇమ్ముగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్ముగా నడిపించితివి నీ మధ్యలో నా ఆత్మయున్నాదన్ సెలవిచ్చిన యేసు. మీ మధ్యలో నా ఆత్మయున్నాదని సెలవిచ్చిన యేసు. ప్రభువా మాకు తోడైయుండి ప్రభువా మాకు తోడైయుండి పని జరిగించితివి పని జరిగించితివి. ఇమ్ముగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఇమ్ముగా నడిపించితివి
పెంచితివి పుష్కలమై బహుజలమయమైన తావుకు తెచ్చితివి పుష్కలమై బహుజలమయమైన తావుకు తెచ్చితివి ఎస్కోలు ద్రాక్ష ఫలములుగా ఎస్కోలు ద్రాక్ష ఫలములుగా ఫలింపగోరితివి ఫలింపగోరితివి ఏమోగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు ఏమోగా నడిపించితివి అన్యజనులు బహు ఆశ్చర్యపడి నీ ఘన కార్యముకై అన్యజనులు బహు ఆశ్చర్యపడి నీ ఘన కార్యముకై గుర్తించిరిగా నీ అద్భుతములు గుర్తించిరిగా నీ అద్భుతములు దేవా స్తోత్రములు దేవా స్తోత్రములు ఏమోగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు ఏమోగా నడిపించితివి వెండి బంగారములన్నీయు నీవి దండిగా నీచెదవు వెండి బంగారములన్నీయు నీవి దండిగా నీచెదవు మెండుగా నీదు మేలుల కొరకై మెండుగా నీదు మేలుల కొరకై హల్లెలూయా పాడెదము హల్లెలూయా పాడెదము ఏమోగా నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు ఏమోగా నడిపించితివి పాట సంఖ్య 700 720 704 704 602 నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు 720 704 602 నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు తన సమాధానం నీకిచ్చి కృపలనెన్నో చూపెనుగా తన సమాధానం నీకిచ్చి కృపలనెన్నో చూపెనుగా తనివి తీరా స్తుతి చెల్లించుము తనదు ప్రేమ దయ కొరకు తనివి తీరా స్తుతి చెల్లించుము తనదు ప్రేమ దయ కొరకు నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు
నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. శాశ్వతం బగు జాలి చూపి శాశ్వత రక్షణను సగి, శాశ్వతం బగు జాలి చూపి శాశ్వత రక్షణను సగి, విశ్వాసముతో నిలచిన శాశ్వత రాజ్యము మొసగు. విశ్వాసముతో నిలచిన శాశ్వత రాజ్యం మొసగు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నరుడు కాదు దేవుడతడు, నరుడు ఆయను నీ కొరకు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయను నీ కొరకు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను శ్రీ యేసు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను శ్రీ యేసు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ఎంత మరణించెను ప్రభు నీ కొరకు, తిరిగి లేచెను కాపాడన్. మరణించెను ప్రభు నీ కొరకే, తిరిగి లేచెను కాపాడన్. త్వరగవచ్చును కనిపెట్టుము నిరతమాయనతో నుండా. త్వరగవచ్చును కనిపెట్టుము నిరతమాయనతో నుండా. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ఎంత పాపి నైనా నిలలో చింతలేక నమ్మినచో, ఎంత పాపి నైనా నిలలో చింతలేక నమ్మినచో, వింత రక్షకుడు యేసు ప్రభు సొంత ప్రాణమునర్పించే. వింత రక్షకుడు యేసు ప్రభు సొంత ప్రాణమునర్పించే. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహారక్తమును. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహారక్తమును. ముదముతో
అర్పించినవుగే హల్లెలూయా పాడుము ముదముతో అర్పించినవుగే హల్లెలూయా పాడుము నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు ఇదే పాట పుస్తకొచ్చి పాట సంఖ్య 596 596 585 498 ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును నా తలంపులు నీకు తెలియును నాలో కలుగగా పూరమే నా తలంపులు నీకు తెలియును నాలో కలుగగా పూరమే ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నాదు నడగా నాదు పడగా నీవే పరిశోధింతువు నాదు నడగా నాదు పడగా నీవే పరిశోధింతువు నా ప్రవర్తన ఎంత నీకే సంపూర్ణముగా తెలియును నా ప్రవర్తన అంత నీకే సంపూర్ణముగా తెలియును ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నీదు చేతి నాపై నుంచి నన్ను ఆదరించితివి నీదు చేతి నాపై నుంచి నన్ను ఆవరించితివి నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్రపరచుము నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్ర
ఆత్మకు మరుగైలలో ఎచ్చటికి నే వెళ్ళదన్ నీదు ఆత్మకు మరుగైలలో ఎచ్చటికి నే వెళ్ళదన్ ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి నాదు అంతరంగమును నాదు ఆలోచనలను నాదు అంతరంగమును నాదు ఆలోచనలను నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయము నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయము ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి దేవుని ఒక వాక్యం నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 58:11 యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11 యెషయా గ్రంథము 58:11 యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11 అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, శ్యామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నియమకాలు బలపరచు. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుగుచును నీటి బొగ్గ వలె ఉండెదవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, పరలోకపు దేవా, పరిశుద్ధుడా, నీ పాదముల కొందనాలు. యెహోవా నిత్యము నడిపించును వాగ్దానమును బట్టి వందనాలు ప్రభా. సంఘ ప్రార్థనలో కూడా ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ ప్రేమంతటిని బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. రావాల్సిన బిడ్డలు తీసుకురండి. సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. ఓ ప్రభా, మీరు మాతో మాట్లాడుతుండే స్పష్టముగా నీ ప్రజలకు అర్థమవుతట్లుగా అర్థమైనటువంటి విధానములో పరిశుద్ధాత్మ తండ్రి లేఖను ద్వారా మాతో మాట్లాడు. దైవ చేతులకు అప్పగించుకుంటూ సమయం దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం జ్ఞాపం చేసుకునేటువంటి మాట మనకెంతో మరి నిజంగా చూడితే యెహోవా నిత్యము నడిపించును. ఒకటి ప్రార్థనకు దేవుడు మనను నడిపించేవాడుగా గదినాల నుంచి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభు మనల్ని తన ఉచితమైనటువంటి అపారమైనటువంటి కృపచేత దేవుడు మనను ఆదరించి ఆదుకుంటూ ప్రార్థనలో దేవుడు మనను నడిపిస్తున్నాడు. ఈరోజు వరకు కూడా ప్రభు నడిపించేటువంటి దేవుడుగా మనకు ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నడిచే వారముగా ఉండాలని, ప్రభు ఎలా మనల్ని నడిపిస్తాడనేది కొంత భాగాన్ని మనం నేర్చుకోవడానికి లేదా ప్రభు మనకు అనుమతించిన దాని ప్రకారంగా ప్రభు సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దావీదు ఒక అనుభవం, యెహోవా నిత్యము నన్ను నడిపించుననే అనుభవంలోనికి ఆయన దావీదు ఒక అనుభవాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం. కీర్తన 61వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 61 మొదటి 2 వచనాలు చూడండి. దేవా నా మొరను ఆలకింపుము, నా ప్రార్థన చెవేగుము. నా ప్రాణము తలలిగా బోధిగంతులను నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము.
ఎత్తలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కాబట్టి ఈ సంవత్సరము ప్రభు మనము నడవలేని స్థితి, లేదా మనము ఆగిపోయే స్థితి అయితే ప్రభు ఆ దాసునికి ఇచ్చిన వాగ్దానం, ఎన్నో రకాల పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత తన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో అభ్యంతరాలు మరి కలుగుతున్నప్పటికైనా తాను దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ప్రభు ఎక్కిస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఎవరిని ఎక్కించాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని ఆయన ఎక్కించేటువంటి అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాం. యెహోవాని నిత్యము నడిపించేవాడు. ఆయన ఎత్తైన శిఖరముల మీదకి, ఎత్తైన కొండల మీదకి, ఎత్తైన ప్రాకారాల మీదకి ప్రభు మనల్ని ఎక్కించేవాడు. మనము ఎక్కలేము, కానీ ప్రభు అయితే మన చేతిని పట్టుకొని ఆయన మనను ఎక్కించేటువంటి అనుభవాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ అనుభవం గుండా ప్రభు సన్నిధిలో మనము ఎక్కి వెళ్ళేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. ప్రభు చేత మనం వచ్చినప్పుడు, దేవుని చేత మనము నిలబడినప్పుడు ప్రభు మనను ఏ పరిస్థితులైనా ఆయన మనను విడిచిపెట్టాడు. ప్రభు మనను ఎక్కించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు ఎక్కించడానికి ఇష్టపడుచున్నాడు? కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంది? కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏంటిది? కాబట్టి ఈ కీర్తనకారుడు తన అనుభవాన్ని రాస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రభువా నన్ను ఎక్కించు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేని కొరకు ఎక్కించబడాలి? ప్రార్థన కొరకై మనము ఎక్కించబడాలి. కాబట్టి ప్రార్థన కొరకై నడిపించబడడానికి ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. దేవుడు ఎక్కించడానికి ఇష్టపడుచున్నాడు. చూడు కీర్తన గ్రంథం ఎలా ప్రభు మనల్ని ఎక్కిస్తాడు. కీర్తన 122 అధ్యాయం 4వ వచనము. 122:4. కీర్తన 122:4 వచనం. నిలుచున్నవి యెరూషలేము గుమ్మములను, కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. 122:4 వచనం. నీవు ఇశ్రాయేలు నియమించబడిన శాస్త్రములు బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములకు అక్కడికి ఎక్కి వెళ్ళను. ఎవరు వెళుతున్నారు? యెహోవా యొక్క గోత్రముల వారు. కాబట్టి దేవుడు ఒక అనుభవాన్ని ఇచ్చాడు సంఘానికి, ఒక అనుభవం, ఎక్కి వెళ్ళేటువంటి అనుభవం. కాబట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలు తమ యాత్రా కీర్తనలు వారు చేయుచున్న యాత్ర సందర్భాలలో, ఈ మజిల్ చేసేటువంటి సందర్భాల్లో, దర్శించేటువంటి ప్రాంతాల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనాలను కలిగిన వారుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నిజంగా చూడగలిగితే ఒక పద్ధతిని, ఇశ్రాయేలుకు నియమించబడిన శాస్త్రం బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతలు చెల్లించడానికి వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు వారు? దేవుని సన్నిధిలో వారు బలి అర్పణ చేయడానికి, దేవుని సన్నిధిలో వారు మొక్కుబళ్ళు చేయడానికి, సంవత్సరమునకు వారు మరి యాత్ర చేస్తూ వచ్చిన దినాలు ఇవి. ఆ దినాలలో వారు ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు కూడా ఏం చేస్తున్నాయి? ఎక్కి వెళ్ళుచున్నాయి. యాత్రా కీర్తనది. కాబట్టి నిజంగా చూడగలిగితే వారు దేవుని సన్నిధిలో ఎక్కి వెళ్ళి ఆ మొక్కుబళ్ళు చెల్లించేటువంటి ప్రార్థన యొక్క అనుభవం. అక్కడికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారంటే వారు 6వ వచనం చూడండి, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. కాబట్టి వారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజల క్షేమము కొరకే ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు? ప్రార్థన యొక్క అనుభవం. కాబట్టి దేవుని ప్రజల కొరకై అక్కడికి ఈ గోత్రాలు 12 గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎక్కి వెళ్ళి అక్కడ వారు ఏం చేస్తున్నారంటే దేవునికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన, క్షేమాన్ని కలగజేసే ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? క్షేమాన్ని ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఉండే సుగుణం ఏంటంటే వారు దేవుని ప్రజలై, వారు దేవుని ప్రజలుగా ఉండి వారు ప్రజల యొక్క క్షేమము కొరకే వారు నియమించబడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి వారు యెరూషలేము యొక్క ప్రజలు, యెరూషలేములో ఉండేటువంటి ధన్యులు, వారు దేవుని ప్రజలుగా ఉండి వారు ప్రజల క్షేమాన్ని కోరి ప్రార్థించేవారు. ఇట్లు వారు యాత్ర చేయించున్నటువంటి సంవత్సరాలన్నింటిలో కూడా
వారు దేవుని సన్నిధిలో నడుస్తూ వచ్చిన దినములన్నిటి కూడా వారు ప్రతి సంవత్సరము కూడా వారు యెరూషలేములోకి వెళ్ళి అక్కడ దేవుని ప్రజల యొక్క క్షేమము కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన. మనం ఏం చేస్తున్నాము? కాబట్టి మనం వస్తున్నాం పోతున్నాం. కాబట్టి మనము కూడా యెహోవా నిత్యము నడిపించును. ఏం వాగ్దానం అండి? యెహోవా మనల్ని నిత్యము నడిపించు. దేని కొరకు నడిపించాడు? కాబట్టి దావీదు అడుగుతున్నాడు, ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇశ్రాయేలు యొక్క పద్ధతి, ఇశ్రాయేలు యొక్క నియమము, ఇశ్రాయేలు యొక్క కట్టడ, ఇశ్రాయేలు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజల క్షేమము కొరకై అక్కడ ప్రార్థనలు జరుగుతున్నట్లుగా చూడగలుగుతాం. అక్కడ ప్రార్థనలు క్షేమకరమైన ప్రార్థన చూడగలుగుతున్నాం. కాబట్టి నా జీవితంలో నీ ప్రార్థనలో క్షేమమున్నదా? నేను ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన కొరకై ఎక్కి వచ్చినాం, దేవుని మందిర ఆవరణంలోనికి ఎక్కి వచ్చినాం. కాబట్టి దేవుని యొక్క ఆవరణములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజల కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. క్షేమకరమైన ప్రార్థన. ఏ ప్రార్థన? క్షేమకరమైనటువంటి ప్రార్థన. క్షేమమును గురించి ప్రార్థిస్తున్నారు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు, వారు నిజంగా చూడాలి. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాస్త్రం బట్టి వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళొచ్చున్నాయి. యెహోవా గోత్రములు అక్కడికి దేవుడు నియమించబడినటువంటి ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలు, దేవుడు కోరుకున్న ప్రజలు అక్కడికి వెళ్ళి ఆరాధిస్తూ, అక్కడికి వెళ్ళి వారు క్షేమాన్ని కొరకై ప్రార్థన చేస్తారు. ఇంటి దగ్గర ప్రార్థన చేయొచ్చు కదా, వారు నా ప్రాంతంలో ప్రార్థన చేయొచ్చు కదా, అలా చేయడానికి వారు ఇష్టపడడం లేదు. కాబట్టి వారు ఎక్కి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? యెరూషలేము యొక్క క్షేమాన్ని కలిగిన వారుగా వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆ క్షేమం అనేది మన జీవితంలో చాలా అవసరం. మనము కూడా మరి నిజంగా చూడగలిగితే క్షేమము కొరకే మనము ప్రార్థించాలి. దేని కొరకు ప్రార్థించాలా? క్షేమము. కాబట్టి ప్రజల యొక్క క్షేమాన్ని చూడాలా, సంఘము యొక్క క్షేమాన్ని చూడాలా, సంఘము యొక్క క్షేమ సమాచారము చూడాలా, ప్రజలు ఎలాగున్నారో చూడాలా. ఇశ్రాయేలు ప్రజలు వారు వెళ్ళేటువంటి దినాలు, వారు వెళుతున్నప్పుడు యాత్రలో వారు కొనసాగించే దినాల్లో వారు అక్కడికి వెళ్ళి యెరూషలేము యొక్క క్షేమం కొరకే వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన. నీవు కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నాం. ఎవరి క్షేమాన్ని నువ్వు విచారిస్తున్నావు? ఎవరి క్షేమాన్ని వెతుకుతున్నావు? ప్రభు ప్రజల యొక్క క్షేమము, దేవుని ప్రజల యొక్క క్షేమము, ప్రభు ప్రజలు ప్రార్థించేటువంటి అనుభవంలోనికి వచ్చేట కొరకై. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడికి ఎక్కి రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటు. మనము దేవుని మందిరానికి వస్తాము కానీ క్షేమాన్ని కోరలేని పరిస్థితిలో ఉన్నామేమో. కాబట్టి ఇతరుల యొక్క క్షేమము, సంఘము యొక్క క్షేమము, కాబట్టి నేనే బాగుండాలా, నా కుటుంబమే బాగుండాలా అనేది కాదు. అనేకుల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. కాబట్టి మనము క్షేమము కొరకై ప్రార్థన చేసే అనుభవంలోనికి మనము రావాలి. అలా వచ్చినప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపం చేస్తాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుని సన్నిధిలో ఎక్కి వెళ్ళే అనుభవం అది క్షేమాన్నిచ్చే ప్రార్థన. కాబట్టి క్షేమము కొరకై ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. రెండోది చూడండి, ఆది కాండము. దేని క్షేమాన్ని కోరి మనము దేవుని సన్నిధిలోనికి రావాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించే మనము క్షేమముగా ఉండాలంటే మనకి ఏముండాలి? ఏమి లేకపోతే మన జీవితంలో నష్టపోతాము. ఆది కాండము 28వ అధ్యాయం, ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనం. 28:10. ఇదిగో నేను నీకు తోడై ఉండి, ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం. క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు చూడండి 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గమంతటిలోను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రము నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉండును. మరి స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించిన మొక్కుకొనెను. కాబట్టి యాకోబు ఇక్కడ క్షేమమును కలగజేసే బలిపీఠాన్ని కట్టాడు. ఏ బలిపీఠం ఇది? క్షేమాన్ని కలగజేసే బలిపీఠం. కాబట్టి ప్రార్థన బలిపీఠం అనేది ఈ అనుభవం మనకున్నదా?
కాబట్టి ఎక్కి వెళ్ళేటువంటి అనుభవం, ఈ అనుభవం ఏం చూపిస్తుందంటే నేను క్షేమముగా వస్తే నా క్షేమానికి కారకుడైనటువంటి దేవునికి, నా క్షేమానికి మంచి కలుగజేసేటువంటి దేవుని కొరకు నేను ఒక బలిపీఠమును కట్టాలి. కాబట్టి ఆ బలిపీఠం ఎలా కట్టాలి? తాను క్షేమంగా దేవుడు నడిపించేటువంటి బలిపీఠం. ఈరోజు అనేకమైన ఇళ్ళల్లో బలిపీఠాలు కనపడడం లేదు. కాబట్టి అనేకమైన స్థలాల్లో బలిపీఠాలు వెతకడం లేదు. కాబట్టి ఈ బలిపీఠం ఏమిటంటే క్షేమాన్ని కలుగజేసే బలిపీఠం. ఏ బలిపీఠము? క్షేమాన్ని కలుగజేసే బలిపీఠం. కాబట్టి ఈ బలిపీఠం దగ్గరికి ఎవరు వస్తారంటే ఈ 12 గోత్రాలైనటువంటి ప్రజలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే ఈ బలిపీఠం దగ్గరికి వస్తారు. కొందరు బలిపీఠములు కట్టుకున్నారు. కాబట్టి కొందరు ఏం చేశారంట, బలిపీఠాలు కట్టుకున్నారు. కానీ వారు బలిపీఠాలు దేనికి కట్టుకున్నారు? రాజు అనుమతించాడు. ఏమని అనుమతించాడు? మీ దేశంలో మీరు ఎన్ని బలిపీఠములైనా కట్టుకోండిరా అన్నాడు. అదేమి ఎలా అవుతుంది? అది క్షేమాన్ని కలిగించే బలిపీఠాలు కాదు. కాబట్టి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, తన పరిపాలన రాజదినాలు వచ్చినప్పుడు, తన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన అనుమతించింది ఏంటంటే మీ దేశంలో మీరు ఎన్ని బలిపీఠాలైనా కట్టుకోండి, కానీ ఆ బలిపీఠాల్లో క్షేమం లేదు. ఆ బలిపీఠాల్లో ఏమి లేదు, వారు అభివృద్ధి లేదు. ఆ బలిపీఠాలు వారు అన్య బలిపీఠాలు కడుతూ వచ్చారు. కాబట్టి దాని ద్వారా మన సంఘానికి క్షేమము కలగదు. అయితే ఇక్కడ యాకోబు తను చేస్తున్నటువంటి యాత్రా జీవితంలో, యాకోబు నడుస్తున్నటువంటి మార్గములో యాకోబు ఒక బలిపీఠాన్ని దేవుని కొరకు కట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఈ బలిపీఠం ఏం చూపిస్తుందంటే క్షేమాన్ని కలిగి. ఆయన అంటున్నాడు, అయ్యా నాకు తినడానికి ఆహారం ఇస్తే, నన్ను క్షేమంగా నడిపిస్తే, మరలాన్ని రిటర్న్ జర్నీలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇదిగో ఈ బలిపీఠమే నాకు సాక్షి. కాబట్టి నీవు కూడా ప్రార్థనా బలిపీఠం ఉండాలి కదా. ఏ బలిపీఠం ఉండాలా? ప్రార్థనా బలిపీఠం, క్షేమాన్ని కలుగజేసే బలిపీఠం. ఏ బలిపీఠం ఇది? క్షేమాన్ని కలిగించే. మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే ఇతరులకు ప్రార్థన చేయడానికి, ఇతరుల కొరకు మొరపెట్టడానికి, ఇతరులను ఆదరించడానికి చూపిస్తుంది. లేవియకాండం 6వ అధ్యాయం 13వ వచనం. లేవియకాండం 6:13. లేవియకాండం 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. లేవియకాండము 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. కాబట్టి బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలను. కాబట్టి చూడండి, ఈ బలిపీఠము దేని కొరకు? క్షేమాన్ని కలుగజేసేది. ఈ బలిపీఠము దగ్గర అగ్ని నిత్యము మండుచూ ఉండవలను. కాబట్టి ఆయన యొక్క ప్రయాణం యొక్క అనుభవాలు, ఆయన చేస్తున్నటువంటి యాకోబు యొక్క ఇశ్రాయేలు యొక్క గోత్రములు ఎక్కి వస్తున్నాయి. దేని కొరకు ఎక్కి వస్తున్నాయి? తమకు క్షేమము కలగ చేయాలని, క్షేమాన్ని కోరినటువంటి బలిపీఠం నీ దగ్గర, నా దగ్గర ఉన్నదా? కక్షతో నింపబడిన బలిపీఠాలు మన దగ్గర ఉన్నాయా? ఆ బలిపీఠాల లాభం లేదు. ఆ బలిపీఠం సహా కాలిపోతుంది. ఏమవుతుంది? ఆ బలిపీఠంతో సహా కాలిపోతున్నాయి. కాబట్టి మన బలిపీఠము క్షేమాన్ని ఇచ్చే బలిపీఠం. ఎన్నో బలిపీఠాలు ఉన్నాయి. ఆ బలిపీఠముల దగ్గర వారి తల్లిదండ్రులు వాళ్ళన్నారు, ఏమన్నారు? మా తండ్రులు తీసుకురాలేదా? మా తండ్రులు అర్పించినప్పుడు దిగలేదా? మేము ప్రార్థన చేస్తే ఎందుకు దిగదు? వచ్చింది, అగ్ని రాకపోలేదు, వచ్చింది. కానీ ఏం చేసింది? అందరినీ చంపేసింది. ఏం చేసింది? అందరిని చంపేసింది. అందరినీ చంపగానే మరలా వారు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఇది కాదు మేము చేయవలసింది. మా తండ్రులు తీసుకొచ్చాడు, మా వంశాలు తీసుకొచ్చాయి, మా తండ్రి అహరోను తీసుకొచ్చాడు, మా తండ్రి లేవీలు తీసుకొచ్చాడు. లేవీల యొక్క విధానం కాదు. లేవీల యొక్క పిల్లలు అన్నారు, అయ్యా మేము కాదు గొప్పవారము, మేము కూడా చేయగలదు మా పని. కాకపోతే అక్కడ అగ్ని వారిని నష్టపరిచినప్పుడు వారు తిరిగి పశ్చాత్తాపడి. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీ నా జీవితంలో కూడా క్షేమాన్ని ఇచ్చేటువంటి బలిపీఠము, క్షేమాంతో ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ఈ క్షేమం అనే బలిపీఠం మన దగ్గర ఉండదా? మొదట ఏం చూసినాము? క్షేమం ఇచ్చేటువంటి క్షేమము కొరకే మనం ఏం చేయాలి? ఇతరుల కొరకు ప్రార్థన చేసే అనుభవం. రెండోది ఏ క్షేమం ఇది? బలిపీఠమునకు క్షేమముగా తిరిగి వస్తే ఆ బలిపీఠము దగ్గర తాను మొక్కుకున్న మొక్కుబలు. ఈరోజు నీవు కూడా కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఈ బలిపీఠం దగ్గర మొరపెడుతున్నాం. యాకోబు కూడా అదంటాడు, అయ్యా నేను వెళుతున్నాను మార్గంలో, ఎటు పోవాలో తెలియదు ప్రభువా, ఎటు పోవాలో తెలియదు, ఏ గమ్యము తిరగాలో తెలియదు, కానీ
ఒకవేళ నేను క్షేమముగా తిరిగి వస్తే, అరే ఎందుకు భయపడుతున్నావురా? వాగ్దానం ఉంది, వాగ్దానం లేకపోలేదు కాబట్టి వాగ్దానం ఉంది. 15 చూడండి, 15 వచ్చిన 28, 15 చూడండి. నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేను నీకు తోడై ఉన్నాను కదా, నువ్వెందుకు భయపడుచున్నావు? చదవమాట. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీ వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా నిన్ను రప్పించదును. నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నేను విడువను, ఎడవను. కాబట్టి నిజంగా నేను ఎప్పుడు విడిచిపెట్టనయ్యా. వాగ్దానం ఉంది, వాగ్దానం ఉన్నప్పటికైనా అయ్యా నాకు క్షేమము కలుగజేసే ఒక బలిపీఠము కావాలి. ఈరోజు ప్రేమిన సహోదరుడా సహోదరి, నా జీవితంలో కూడా ప్రభు నీకు ఒక క్షేమాన్ని కలుగజేసే బలిపీఠాన్ని ఎంచుకుంటున్నావా? కాబట్టి దేవుని వాగ్దానం ఉంది. వాగ్దానం ఉన్నా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎక్కి వెళ్ళేటువంటి అనుభవం. ఏ అనుభవం ఇది? ఎక్కి వెళ్ళేటువంటి అనుభవం. వారు ప్రార్థించడానికి క్షేమము కొరకై వారు ఎక్కి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ బలిపీఠము కొరకై వారు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. నా జీవితంలో కూడా ప్రభు దగ్గరికి వస్తున్నాం, మంచిది, దేవుని దగ్గర ఉంటున్నాం. క్షేమాన్ని కలగజేసే బలిపీఠం నీ దగ్గర ఉన్నదా? నా దగ్గర ఉన్నదా? నేను కలిగిన వారముగా ఉన్నామా? కాబట్టి మొట్టమొదటిది ఏం చూస్తూ వచ్చాము? దేవుని ప్రజల యొక్క క్షేమము కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కి వెళుతున్నారు ప్రార్థన చేయడానికి. దేవుని ప్రజల యొక్క క్షేమము కొరకై వారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయుచున్నారు. కాబట్టి వారు అక్కడికి ఎందుకు వెళుతున్నారంటే వారు క్షేమము కొరకే వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. మూడవది చూడండి, కీర్తన 122 7వ వచనం. 122:7 నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమముండునుగాక. నీ ప్రాకారములో ఏం కలగాలంట? నెమ్మది కలుగునుగాక. కాబట్టి ఇశ్రాయేలు యొక్క యూదా యొక్క రాజుల పరిపాలనలో ఒక రాజు ఉన్న దినాలు మాత్రమే ఆ నగరంలో ఏముందంట? క్షేమము, నెమ్మది ఉందంట. ఎందుకు నెమ్మది ఉంది? ఏ రాజు పరిపాలించిన దినాల్లో దేశంలో నెమ్మది ఉంది చెప్పండి? ఎవరు పరిపాలించిన? సొలొమోను రాసిన దినాల్లో ఏముందంట? దేశంలో నెమ్మదిగా ఉంది, గొడవలు లేవు, కొట్లాడలేవు. ఇంకోటి చెప్పాలంటే ఆయన దినాల్లో రక్తపాతం లేదు. ఏం లేదు? రక్తపాతం లేదు, గొడవలు లేవు, కొట్లాటలు లేవు, ఒకరికొకరు అసూయ లేదు. ఏం చేస్తూ వచ్చాడు సొలొమోను దినాల్లో? ఆయన నగరములో క్షేమాన్ని దేవుడు కలిగి. అంటే కారణం ఏంటంటే సొలొమోను భక్తుడు ప్రార్థనాపరుడు. ఏం చెప్పగలము? సొలొమోను భక్తుడు ప్రార్థనాపరుడు. చూడండి 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథమా, అతడు ప్రార్థించగా ఏమొచ్చింది చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము, సొలొమోను తాను చేయి ప్రార్థనలు ముగించినప్పుడు చూడండి, ఆకాశం అగ్ని దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. కాబట్టి అక్కడ ఒక బలిపీఠాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎలాంటి బలిపీఠం అంటే ప్రజలకు నెమ్మది కలుగజేసే బలిపీఠం. ఏం కలుగజేస్తుంది? అన్య దేవతలు, అన్య ఆచారాలు అన్నీ కూడా కాలిపోవాలా. కాబట్టి ఇప్పుడు చూడండి, మూడవది నీ నగరంలో ఏముండాలి? క్షేమాన్ని కలుగజేసే దేవుడు. ఎక్కి వెళ్ళేటువంటి వారి యొక్క అనుభవం. సొలొమోను దినాల్లో ఏముంది చెప్పండి? సంఘానికి ఏముంది? క్షేమం ఉంది. దేవుని ప్రజల మధ్యలో క్షేమం ఉంది. ఆయన దినాల్లో రక్తపాతం లేదు, ఆయన దినాల్లో గొడవలు లేవు, ఆయన దినాల్లో కొట్లాటలు లేవు. అందుకొరకే సొలొమోను చక్కటి పరిపాలన చేశాడని చెప్పగలుగుతారు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఇలాంటి జ్ఞానము, ఇలాంటి వివేచన, ఇలాంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఇవ్వాలి. కాబట్టి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు, ఇశ్రాయేలు యొక్క యెహోవా యొక్క దేవుని యొక్క గోత్రములు, వారు ఎక్కి వెళ్ళి ఆ ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని చూపిస్తుంది. కాబట్టి నీవు కూడా క్షేమాన్ని కలిగజేసేటువంటి ఆ నగరమంతా కూడా ఏమైందంటమా? నెమ్మదితో ఉండెను. కాబట్టి ఆ నగర ప్రాకారం నెమ్మది కలుగునుగాక, నీ నగరములో క్షేమముండునుగాక. ఎవరి దినాల్లో క్షేమం ఉంది? సొలొమోను దినాలలో. అది ఎలా వచ్చింది క్షేమము? ప్రార్థన ద్వారా. ఈరోజు ఆయన బలిపీఠములు ఎలాంటి బలిపీఠములు? కాబట్టి నేను కూడా ప్రార్థన ద్వారా
నీ నగరములో, నీ సంఘములో, నీ ఇంటిలో, లోపల బయట వెలపట అంతా ఏముండాలి? క్షేమం ఉండాలి. కాబట్టి దేవుడిచ్చేటువంటి క్షేమాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. ఎక్కి వెళ్ళే అనుభవము, ఎక్కి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకురావాలని ఇష్టపడుచున్నాడు. కాబట్టి ప్రభు మరి నిజంగా చూడగలిగితే క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇదెన్నోది? మొదటిది ఏం చూసినాం చెప్పండి? యెరూషలేము యొక్క క్షేమము కొరకై ప్రార్థన చేయవలను. రెండోది ఏం చూస్తూ వచ్చాము? కాబట్టి క్షేమము యొక్క బలిపీఠము. యాకోబు తాను తిరిగి వస్తే, క్షేమముగా వస్తే, ఈ బలిపీఠాన్ని నేను తిరిగి మరలా దాని యొద్దకు రాగలుగుతాను. మూడోది ఏం చూస్తూ వచ్చాము? నీ నగరములో ఏముండాలి? నెమ్మది, క్షేమము కనపడాలి. ఆ నగరములో నెమ్మది ఉండాలి, క్షేమం ఉండాలి. నాలుగవది చూడండి, 4వ 8వ వచనం, 22:8. నా సహోదరులారా నిమిత్తమును, నా సహోదరుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక నేనందును. నా సహోదరుల నిమిత్తము. కాబట్టి ఎవరి క్షేమము? ఇరుగు పొరుగు వారి యొక్క క్షేమమే నా క్షేమము. నీ సహోదరుని యొక్క క్షేమమే నీ క్షేమము. కాబట్టి నువ్వు ఎవరి కొరకు ప్రార్థించాలి? నీ సహోదరుడు, నీ సహోదరి, నీ సహోదరురాలి కొరకే ప్రార్థించాలి. ఇది క్షేమం, ఇది క్షేమం, ఇది క్షేమం. ఎక్కి వెళ్ళే అనుభవం. ఎక్కి వెళ్ళి ఎవరి కొరకు ప్రార్థించాలి? నీ పక్కన కూర్చున్న సహోదరుని కొరకు, నీ పక్కన కూర్చున్న సహోదరురాలి కొరకు ప్రార్థన చేయి. అది ఎంతో క్షేమాన్ని ఇచ్చేది. కానీ దీని ద్వారా మనం ఏదో మనసులో పెట్టుకొని, లేదో మనము లోపల ఏదో ఉంచుకొని, దాని ద్వారా ఒకవేళ ఆంతరంగంలో దాచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. యెహోవా నిత్యము నడిపించాలని ఇష్టపడుచున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే 4వది, నా సహోదరుల నిమిత్తము, నా సహోదరుల నిమిత్తము నీ క్షేమము కలుగునుగా కానీ నేను అందునుగాక. కాబట్టి క్షేమాన్ని, సహోదరులకు క్షేమము కలిగించే ప్రార్థన, ఇతరులకు క్షేమాన్ని కలిగించే, మనసు నొచ్చుకునే ప్రార్థన మనం చేయకూడదు. చాలా సందర్భాల్లో ఏ క్షేమాన్ని కోరకుండగా వారి యొక్క గాయపరిచే ప్రార్థన ద్వారా దేవుడు వినడు. ఎక్కి వెళ్ళే అనుభవం ఏంటంటే సహోదరుల క్షేమాన్ని గురించి ప్రార్థించే వారముగా ఉన్నామా? కాబట్టి దేవుడు నడిపించేటువంటి అనుభవంలోనికి మనం వస్తున్నాం. మంచిది. దేవుడు చక్కటి అనుభవం ఇచ్చాడు, చక్కటి క్రైస్తవ జీవితం ఇచ్చాడు, చక్కగా నడిపించాడు, దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. ఈ స్థాయిలో నువ్వు ఎవరి క్షేమాన్ని కోరి ప్రార్థన చేయాలి? నీ సహోదరుని యొక్క, నీ సంఘం యొక్క క్షేమము, నీ ఇతరుల పక్షంలో ఉండేటువంటి బ్రాంచెస్లో ఉన్నటువంటి ప్రజల కొరకు ఆ క్షేమాన్ని కలిగి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. 4 గంటల అనుభవం. మొదటిది ఏ స్టెప్ చూసుకున్నాము? ఎవరి కొరకు ప్రార్థన? ఎలాంటి క్షేమము? యెరూషలేము యొక్క క్షేమం కొరకు. ఎక్కి వెళ్ళేటువంటి ఇశ్రాయేలు యొక్క గోత్రాల్లో యెహోవాకు ఎక్కి వెళ్ళేటువంటి ప్రజలు ఆయన క్షేమమును కోరి ప్రార్థించే ప్రజలుగా ఉంటారు. రెండవది, క్షేమమును కోరిన బలిపీఠాన్ని కలిగిన కుటుంబముగా ఉంటుంది. మూడవది, అనగా నెమ్మది కలిగినటువంటి ప్రాంతాన్ని, నెమ్మది కలిగిన స్థలాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. 4వది ఏం చూస్తూ వచ్చాము? సహోదరుల కొరకై క్షేమాన్ని కలిగజేసేటువంటి ప్రార్థన నీవు నేను కూడా చేయాలి. ఈ 4 గంటల అనుభవం. కాబట్టి దేవుడు ఎక్కి తీసుకొని వెళ్ళేటువంటి అనుభవం. ఈ అనుభవంలో నీవు నేను కూడా ప్రజల క్షేమాన్ని కోరి మనము ప్రార్థనలో అట్లు ప్రభు ఈ మాటలు నీ కొరకు నా కొరకు సిద్ధపరచునుగా. వార కార్యక్రమం జ్ఞాపకం చేసుకోండి. రేపు బుధవారము మరి సహోదరుల కూడిక ఉండాలి, కానీ ఎవరు అడగలేదు కాబట్టి లేదు. కాబట్టి తిరిగి మరి గురువారం ఉదయకాలం తెల్లవారుజామున మరి అన్న వాళ్ళ ఇంట్లో గుర్తుపెట్టుకొని సామేలన్న బస్ స్టాండ్కి ఎదురుగా ఏ గిరిది? శ్రీరామగిరి. కాబట్టి శ్రీరామగిరి గుర్తుపెట్టుకోండి. దానికి ఆపోజిట్లోనే బస్ స్టాండ్కి వచ్చే ముందర శ్రీరామగిరిలో మరి తెల్లవారుజామున మైక్స్ వార్త ఉంటుంది. మరి ప్రార్థించండి. దాని కొరకు దేవుడు సహాయం చేయనట్లుగా, వాతావరణం అనుకూలపరిచినట్లుగా, చక్కగా వాడబడినట్లుగా. తిరిగి శుక్రవారం నైట్ గుర్తుపెట్టుకోండి. ప్రభు సహాయము చేయనట్లుగా ఆల్ నైట్ ప్రేయర్. ఏమని చెప్పాను? పోయిన వారం అనౌన్స్మెంట్ చేసిన. ఏమని చెప్పినాను? అందరు రావాలా, పరిచారకులు రావాలా, వంట పని చేసే వాళ్ళు రావాలా, కసువు కొట్టే వాళ్ళు రావాలా, అందరికీ అవకాశం. కాబట్టి ఎవరు బయట బ్రాంచెస్ కూడా చెప్పాం. బ్రాంచెస్ వాళ్ళకు కూడా సుధీర్ నా ఫోన్ చేయండి. అందరికీ బ్రాంచెస్లో దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఆల్ నైట్ ప్రేయర్ కనపడాలి. బ్రాంచెస్ వాళ్ళు, పరిచారకులు, బోధకులు, బయటికి వెళ్ళేవారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందరిని గమనిస్తాము.
ఎవరైతే రాలేకపోతే హెచ్చరిస్తాం. తర్వాత మరి నల్గొండ సేవకుడు జాకోబన్న మ్యారేజ్ 14వ తారీఖు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మరి వారికి ఇచ్చిన విధానములో మరి వారు నూతన బిడ్డలు జతపరచబడ్డారు. దేవుడు చక్కగా మరి సహాయపడుతూ వచ్చాడు. 14వ తారీఖు మరి నల్గొండలో మ్యారేజ్ జరుగుతుంది. జాకోబన్న కుమార్తెది గుర్తుపెట్టుకోండి. ఆ వివాహం కొరకు కూడా ప్రభు సహాయం చేయనట్లుగా మరి సంఘాన్ని కూడా వారు కార్డు ఇస్తూ వచ్చారు. ఎవరైనా వెళ్ళేవారు అక్కడ కలుసుకోవచ్చు. బాధ్యత గల సహోదరులు మరి ఎవరైతే నియమించబడ్డారో వారు మాత్రమే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఆశ కలిగిన వారు కూడా దాని కొరకు ప్రార్థించండి, పాలు పొందండి. రాబోయే దినాల్లో దేవుని యొక్క సహాయం కొరకు కూడా మరి 2 హాలిడేస్ ఉన్నాయి మనము. కాబట్టి గుర్తుపెట్టుకొని మరి 15వ తారీఖు కూడా మరి సెలవు కాబట్టి దాని విషయంలో ఆలోచించి 26వ తారీఖు కూడా ఒకటి ఉంది. తర్వాత 19వ తారీఖు ముస్తాఫా నగర్లో సహోదరుల కూడిక కూడా మరి ప్రత్యేకమైన కూడిక దాని కొరకు కూడా ప్రార్థించండి. ప్రభు సహాయపడినట్లుగా దైవ సేవకురాలు మరి తాను నడిపించిన రీతిగా హెడ్ క్వార్టర్లో ఏదైతే నిర్ణయించబడిందో దాని ప్రకారంగా అక్కడ ప్రభు వాడుకున్నట్లుగా ఏ కలవరాలు అభ్యంతరాలు సాతానుడు ఏం ఆటంకం తీసుకురాకుండా చక్కగా ఆ కూడిక నడిపించబడ్డకు దాని కొరకు ప్రార్థించి ఏదైనా ప్రార్థన అంశం పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చక్కగా పని ముగించిన దగ్గరికి వచ్చింది. ఇంకా ముందున్న దినాల్లో కూడా ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చాడు. మరి దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. కాబట్టి మ్యారేజ్ కొరకు కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ మ్యారేజ్ మరి కార్డ్స్ ఇచ్చిపోయారు. జాకోబన్న మరి ఎంతగా మనకు తెలిసిన పరిచయమైనటువంటి వ్యక్తే. దేవుడు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే మరి గ్రేస్ ఆగాపే మరి సన్నీ మోజెస్ వారి యొక్క వివాహం. కాబట్టి మరి వివాహం చక్కగా జరిగినట్లుగా మరి వివాహము జరిపించేవారు దైవజనులు జోసెఫ్ కురియన్ గారు హైదరాబాద్ నుంచి వస్తారు. తర్వాత బ్రదర్ దేవదాస్ గారు ఎబ్రోన్ అన్నగారు కూడా వస్తారు. బ్రదర్ ఐజెక్ మరి బెరాకా ప్రార్థన మందిరం ఫాల్మంచ మరి వీరి చేత వివాహం జరిగించబడును. మరి వివాహమునకు అందరూ కూడా ఆహ్వానించబడుతున్నారు. కాబట్టి వివాహ స్థలము మరి ఏచూరి గార్డెన్, ఏసీ ఫంక్షన్ హాల్, మిరియాలగూడ రోడ్డు, నల్గొండ. గుర్తుపెట్టుకోండి. వీటి విషయాల్లో ప్రార్థించండి. ప్రభు చిత్తం మీద ఆదివారం కూడా దీన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తారు అన్నవాళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రభు దినము మరి మొదటి 2వ ఆదివారం కాబట్టి ఎబ్రోన్ నుంచి వస్తారు. దాని విషయంలో ఇంతవరకు ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ముందున్న దినాల్లో కూడా ప్రభు సహాయం కొరకు ప్రార్థించండి. ఒక సహోదరి తృప్తంగా ప్రార్థించండి. అందరికి అవకాశం అందించండి. ప్రభుదిని ప్రార్థన కుటుంబం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి కృపగల దేవ పరమించిన మరి దావీదు కనుమ జాపం ఎక్కలేని ఎత్తని కుటుంబం రావాలని ఆశపడుతున్నాం. ప్రభు క్షేమ కొరకు ప్రాంచాలని మాట్లాడుతూ వచ్చిన తండ్రి మా సోదర క్షేమత మా సహవాస క్షేమత ప్రాంచాలని ప్రభా ప్రార్థనా బలిపీఠం కలిగి ఉండాలని ప్రభా ఏ విధంగా క్షేమ కొరకు అయితే నీ యాకు బలిపీఠం నేను క్షేమంగా వచ్చి నడితే నీకు బలిపీఠం కడతాను. ఈ విధంగా యాకు సెలవు ఇచ్చినాడు. అలా మేము ఇతరుల క్షేమం కొరకు అనేకసార్లు అనుభవకుండా నాయకులు మరి లేకుండా ఉండే క్షమించమని రక్తం కడిగి పరిశుద్ధపరిచి మించి 4 హెచ్చరికను బట్టి స్తోత్రం తెలుసుకుంటూ ఈ విధంగా మొరపెట్టడానికి మించే కృపకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. తండ్రి కృపలు దేవతలు కాచి కాపాడుతూ వచ్చిన వ్యక్తిగతంగా కుటుంబపరంగా సంఘపరంగా చేసిన మేళ్ళన్నిటికీ నన్నటి శ్రేణి పిల్లలతో ఉదయం 6 గంటలు సాయంత్రం 6 గంటలకు మీరు సాపడే ప్రేమంతో బట్టి స్తోత్రాలు. తిరిగి నన్ను మళ్ళీ 2 హాలిడేస్ ఉన్న 15వ తారీఖు 20వ తారీఖు 2 దినాలకు పురస్కరించుకొని మరి ఇక్కడ ఇలా పరిచయం ఎలా చేయాలంటే దాసు దేవతలు కాస్త మెండిని గొప్ప కనికరాన్ని కోరుకుంటున్నాం. సెకండ్ సండే కాబట్టి దాసు బలమే పని బట్టి దాసు బయటకు జ్ఞాపకం చేసుకునండి. 14వ తారీఖు జాకమని కుమార్తె మరి గ్రేస్ ఆగాపి అలాగే సన్ని వివాహం కొడుతండి. అక్కడ నలుగురు జరుగుతుండగా వివాహం జరిపించండి. దాసు తండ్రి అజయ్ దేవదాసు జ్ఞాపకం చేసుకొని కురియన్ జ్ఞాపకం చేసుకోండి. మరి అక్కడ ఘనమైంది కానీ ఏ లోటు లేకుండా జరగడానికి నీ వెంట కనిజ్ఞానాన్ని కోరుకుంటూ వస్తున్నాం. మందిర నిర్మాణం వచ్చే వరకు ముగింపుకు వచ్చింది. మీరు సహాయపడి కృపబడి స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. పెద్దలైన వారికి కూడా విద్యాభాస్కర్ మోహన్ సుదర్శనుడు బలపరచు బలహీనలు అయ్యాను పునరుద్ధరణ శక్తి బలాన్ని కోరుకుంటున్నాం. పరిచకులందరూ మేము ఎండని కనిజ్ఞానాన్ని కోరుకుంటున్నాం. ప్రభా మరి నిబిడతలు ఎవరితేనైనా ఇంకా ప్రభా మరి బాగలేకుంటున్నారు పడక మీరు అందరూ జ్ఞాపకం కనిపించండి. సంపూర్ణ ఆరోగ్య చికిత్స ప్రార్థిస్తూ వస్తున్నాం. తను మరి 19వ తారీఖు పుస్తకాలు జరిగి స్త్రీ సోదరి పత్రి దాసు ఆశిస్తున్న బలమైన పరమటిగా వాట్సాప్ ప్రార్థిస్తున్న జగన్ విషయం తండ్రి వారిని ఆశపడుతున్నాడు. దానిలో మెండని కనికరాన్ని మీరు ప్రతి అవసరం క్రీస్తు మహిమలు
జాబ్స్ ప్రార్థిస్తున్నాను. నమ్మదగిన తండ్రి కృపగల దేవ ఫస్ట్ మెయిన్ రాజా అలాగే తల్లి కూడా జాపం చేసుకోండి. అలాగే నా నమ్మదగిన తండ్రి కృపగల దేవ రాత్రి వెళతండి. నేను మరి వారి కార్యక్రమంలో గురువారం ఉదయకాలం మీ దాసులు మరి శ్రీరామగిరి అది శ్రీరామగిరి రోడ్ నెంబర్ 1లో నీ దాసు ఫ్యామిలీలో ముస్లింతో జరిగే మైక్స్ దీవెనకరంగా ఇచ్చేయండి. అనేక మంది బ్రహ్మ సోదరు రాగట్టుకు ఆ సమయంలో దీవెనకరంగా ఎటువంటి ఆటకు అభ్యర్థి లేకుండా ప్రార్థిస్తూ వస్తాం. తిరిగి సాయంత్రం బైబిల్ స్టడీ దేవుడు దొరుకు నాన్న ఆచి కాపాడుతూ వచ్చావు. దేవుడు మీద జ్ఞాపం ప్రార్థిస్తూ బిడ్డలు జ్ఞాపం చేస్తూ వస్తున్నాం. బిడ్డలు కనికరించయ్యా. చదువులు కాసుకుని వివాహం గురించి బిడ్డ కొడుతండి జ్ఞాపం చేసుకోండి. మరి నిశ్చితారు డాని జోషి నీ ప్రభు అలాగే వాణి రాణి అలాగే తండ్రి నేను మరి చాలామంది బిడ్డలు మరి బ్లెస్సి గ్లోరీ కూడా జ్ఞాపం చేసుకోండి. బిడ్డకి నేను మరి ఇంకా చాలామంది బిడ్డన్నారు వివాహం గురించి బిడ్డలు వారందరిపై మెండని కృప కైసాస్ బోషి కూడా జ్ఞాపం చేసుకోవాల్సి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకించిన తండ్రి మరి ఫస్ట్ క్లాస్ డేసి ఫస్ట్ క్లాస్ చాలామంది ఎదురు చూస్తున్నారయ్యా రిజల్ట్స్ కోసం. వాళ్ళందరికీ బిడ్డలైనా మీరు జాబ్ రాకుండా అనుకూల కోసం ప్రార్థిస్తున్నాం. నమ్మదండి వంటశాల పనిచేసి కూడా జాపం చేసుకోండి. వారిపై మెండని కనికిరాని 100 మంది శుభ్రపరిచేవాళ్ళు. శనివారం సాయంత్రం ఈ సౌండ్ సిస్టము మరి చేపలు పరిచేవాళ్ళు కూర్చుందరూ కూడా మెండని వారి పట్ల కోరుకుంటూ వస్తే మీరు జాబ్స్ ప్రార్థిస్తూ వస్తాం. తన రాత్రులతో నేను మీ చుట్టూ ప్రతిబడిస్తూ తెలుసుకుంటూ ముందున పరిచయ కొరకు మీరు మమ్మల్ని ఆయత్తపరిచి వస్తే ఇంతవరకు 7 మాసాలు 6 నడిపిస్తూ వచ్చినవయ్యా. నీ కొరకు ముందు కూడా నడిపిస్తాను. నమ్మి శుద్ధిస్తూ ఆరాధిస్తూ అడుగు వాటి కూర్చున్నట్టు దయతో నమ్మి శుద్ధిస్తూ ఆ వృద్ధాప్య పిల్లలు కనిపించుకుని ప్రార్థించుకుంటూ గర్భిణిస్తూ వస్తుమైన కాలం సిద్ధపరచవలసిన కోరుకుంటూ ప్రభునేసు క్రీస్తు వారికి శ్రేష్టమైన అమూల్యమైన నామములోనే ఎఫ్సి 3 పొందేరు జ్ఞాపం చేసుకుని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక ప్రార్థన మండి కె ప్రసాదరావు మరి సుజన్ డానియల్ పుట్టినరోజు ఈరోజు ప్రార్థించగలని మరి ఆయన మన్మడు కొరకు ప్రార్థించండి. ప్రార్థించడానికి ఈ శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని ప్రభు మీరు నాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నా. ఎదుగో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా తండ్రి నా యెరూషలేము విషయం కొరకు నేను ప్రార్థన చేయమని సెలవిస్తూ వచ్చారు. ఏ విధంగా తండ్రి నేను యాకోబు అయితే తండ్రి నేను ప్రభా ఏ విధంగా తండ్రి నేను తన కుటుంబం కోసం క్షేమం కొరకు ఏ విధంగా నేను ప్రభా స్తంభాన్ని నేను కట్టుతూ వచ్చాడో బలిపీఠాన్ని కడుతూ వచ్చాడో నా జీవితంలో కూడా తండ్రి అనుదినం నా కుటుంబం కోసం సంఘం కోసం తండ్రి నేను దినం నేను బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచున్న సెలవిచ్చిన ప్రకారం తండ్రి అనుదినం తండ్రి నేను ప్రభా మా తండ్రి ఆ విధంగా తండ్రి బలిపీఠం దగ్గర మా తండ్రి నిత్యంగా నేను ఉండేదానిగా సిద్ధపరిచే దేవుని సంలో ప్రార్థిస్తూ వస్తున్నా. ఏ విధంగా తండ్రి యెహోవా నిన్ను నిత్యం నడిపించును, శ్యామకాలం నేను తృప్తిపరచును, నియమకాలు బలపరచును, నీవు నీరు కట్టిన తోట వల్లే ఎప్పుడు బుక్కుచుండేను మాటను బట్టి వందనాలు. ఈ విధంగా తండ్రి నేను జ్ఞాపం చేసుకొని అనేకుల కొరకు తండ్రి నేను ప్రభా ప్రార్థించబడ్డగా నన్ను సిద్ధపరచండి, కృప చూపించమని అసలు ప్రార్థిస్తూ వస్తున్నా. ఏ విధంగా తండ్రి నేను ప్రభా నీ నగరంలో క్షేమమును నీ నగరంలో నేను ప్రభా నెమ్మది కలుగునని సెలవిచ్చిన ప్రకారం నిజంగా సొలొమోను అయితే తండ్రి నేను ప్రభా తన ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా నేను ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నేను ప్రభా ఏ విధంగా తేజస్సు నీతో వచ్చిందో నా జీవితంలో కూడా ప్రభా అలాంటి ప్రార్థన కలిగి మీరు సిద్ధపరిచే దేవుడు సహాయం చేసే దేవుడు నిశంలో ప్రార్థిస్తూ వస్తున్నా. ఇదిగో తండ్రి మీరు జ్ఞాపం చేసుకొని ప్రభు దినం తండ్రి పరిచయంతట్లో ప్రభా తోడుగుండి సహాయం చేస్తూ వచ్చారు. ప్రొసెషన్లో కూడా ప్రభా మా తండ్రి ఎంత గొప్ప దేవుడుగా ఉండి సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నా. తిరిగిన మీరు జ్ఞాపం చేసుకొని మా తండ్రి నా ప్రభా గొలుసు ప్రార్థనలో తండ్రి నా ప్రభా సోమవారం రోజు తండ్రి నేను ఉదయకాలం 6 గంటలకు మొదలుకొని సాయంకాలం 6 గంటల వరకు తండ్రి నా ప్రభా మీరు జ్ఞాపం చేసుకొని ప్రార్థన కుడికలో సహాయం చేస్తూ వచ్చారు. తిరిగి దినాన తండ్రి ప్రభా ఈ యొక్క సంఘ ప్రార్థన మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నా. తిరిగి నేను ప్రభా మా తండ్రి గురువారం తండ్రి భవిష్యత్తుని జ్ఞాపం చేసుకొని తిరిగి నేను ఉదయకాలం మరి నేను ప్రభా మా తండ్రి సునీతక్క సామిలను జ్ఞాపం చేసుకొని జాన్ వెస్లీ మా తండ్రి నేను ప్రభా మా తండ్రి బీలను జ్ఞాపం చేసుకోండి. ఆ విధంగా ఆ కుటుంబాన్ని తండ్రి నీ రాజస్సు వార్త ప్రకటించడానికి నేను మీరు తోడుగుండి సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నా. ఏ విధంగా శుక్రవారం తండ్రి జ్ఞాపం చేసుకొని రాత్రి నేను ప్రభా మా తండ్రి ఆన్లైన్ ప్రేయర్ జ్ఞాపం చేసుకొని నేను ప్రభా 9:30 ప్రారంభించుకొని ఉదయకాలం తండ్రి నేను ప్రభా మా తండ్రి నేను 4 గంటల వరకు తండ్రి మీరు యొక్క కృపను కనికరమును దయను తండ్రి 5 గంటల వరకు సహాయం చేసి నడిపించే దేవుని సులో ప్రార్థిస్తూ వస్తున్నా. ఏ విధంగా తండ్రి సెకండ్ వీక్ మీకు జ్ఞాపం చేసుకొని మీ యొక్క తోడుగుండి సహాయం చేయండి.
ప్రభుదినం వచ్చే దాసును మా మధ్య క్షేమంగా నడిపించారు. పరిచయలో తోడుగుండి సహాయం చేయండి. ఏ విధంగా తండ్రి నా ప్రభు నల్గొండ మా తండ్రి యాకోబున మీరు జ్ఞాపం చేసుకోండి. మా తండ్రి కుమార్తె వివాహం నిమిత్తం ప్రార్థిస్తూ వస్తున్నా. ఏ విధంగా తండ్రి నేను ఆ దినం కొరకు నీ చిత్తాన్ని, ఉద్దేశాన్ని, సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మయం పొంది కృప చూపించి సహాయం చేయండి. ఏ విధంగా ఆగస్టు 15 మా తండ్రి నా ప్రభు 26 తండ్రి మరి నేను హాలిడే ఉన్నాయి తండ్రి. ఆ యొక్క మా తండ్రి దినాల్లో మేము కూడా ప్రత్యేకమైన ఏదైనా మీటింగ్ కలిగి ఉండడానికి కూడా కృప చూపించండి, సహాయం చేయమని సంలో ప్రార్థిస్తూ వస్తున్నా. ఏ విధంగా నీ చిత్తాన్ని, ఉద్దేశాన్ని, సంకల్పాన్ని జ్ఞాపం చేసుకునే విధంగా నా కుటుంబాన్ని కూడా మా తండ్రి జ్ఞాపం చేసుకొని ఆనదినం తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు కొందరు కుమార్తె విషయంలో మీరు జ్ఞాపం చేసుకొని బిడ్డలకు భవిష్యత్తులో సంపూర్ణంగా మీ కార్యం నెరవేర్చుకొని మా పొంది కృప చూపించేదేడు నీ సంలో ప్రార్థిస్తూ వస్తున్నా. ఏ విధంగానైనా నీ సంలో చేరి ప్రార్థించడానికి ఏ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. చెల్లించుకుంటున్నాం. గతించిన కాలం అంతే కూడా ప్రభువా మా అర్హత, మా నీతి కార్యాలు, మా గొప్పతనం కాదు కానీ కేవలం మీ ఉచితమైన కృప చేత మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించిన రక్షణని జ్ఞాపకం చేసుకొని నన్ను మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలు లెక్కించి ఈ సాయంకాల సమయంలో ప్రభువా సంఘ ప్రార్థనలో భాగంగా నీ సన్నిధిలో పాల్గొని నైనా నేను ప్రార్థించడానికి, విజ్ఞాపన మనం చేసుకునటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసుని అభిషేకించి మా గమనాన్ని తీసుకొచ్చిన జీవాక్యాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మరి యెషయా గ్రంథం 58:11 వచ్చిన ఆధారంగా చేసుకొని అనేక లేఖన భాగాల ద్వారా సంధిస్తున్నకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మరి కీర్తనకాడు అన్న రీతిగా నేను ఎక్కలేనంత కొండకి నన్ను ఎక్కించమని అడుగుతున్నాడు తండ్రి. అవును మా తండ్రి, ఉన్నత స్థలాలకి ఎక్కించే దేవుడు తండ్రి, వందనాలు చెల్లించుకోండి. నీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నప్పుడు, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నీ బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు అనేక అనుభవాల ద్వారా నాయన నడిపిస్తున్నకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రార్థన అనుభవంలో కూడా మమ్మల్ని నడిపిస్తున్నకై స్తోత్రాలు. నేను యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇతరుల కొరకు నేను క్షేమం, సంఘ క్షేమాల కొరకు ప్రార్థించడం ఎంతో ధన్యత. ఆ విధంగా మేము ఇంకా ఎక్కువగా ప్రార్థించి నీ దీవెనలు పొందుకున్నట్లు సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా మరి సపరేట్గా మాకు సొంత బలిపీఠాలు ఉండాలని కూడా సెలవిచ్చారు. ప్రార్థన బలిపీఠం ఎంతో గొప్పది తండ్రి. నేను ప్రత్యేకమైన విధానంలో బలిపీఠం కలిగి ఉండటానికి సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా నగరంలో క్షేమం ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభా సొలొమోను కాలంలో ఎంతో నెమ్మది, క్షేమం ఉంది. ఆసా కూడా ప్రభా 38 సంవత్సరాలు ఆయన రాజ్యం అంతా నెమ్మదిగా ఉంది. అది ప్రార్థన ద్వారానే, నీ సన్నిధిలో అయ్యా నిన్ను ఆశ్రయించడం ద్వారానే జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభా స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈ రీతిగా అనేక అనుభవాల ద్వారా నాయన మరి మేము ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి సహోదరుల కొరకు వారి క్షేమ నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభా సాటి సహోదరుడు నైనా ఎవరైనా రక్షణ లేకుండా నరకానికి పోవటం నీ చిత్తం కాదు తండ్రి. రక్షింపబడిన సహోదరుడు క్షేమకరమైన స్థితిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలని జ్ఞాపకం వారి కొరకు ప్రార్థన చేయాలని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నాయన వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా ప్రభా మరి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని దేశాలు ఉన్నాయి, కృప చూపండి. ముఖ్యంగా యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి తండ్రి. పశ్చిమాసియాలో యుద్ధాలను ఆపండి. ఇంకా నీ సువార్త ఎంతో ప్రభా విస్తారంగా ఉంది. అయినప్పటికీ ప్రభా నీ చిత్తమే నెరవేర్చబడాలి. ప్రభా కృప చూపమని వేడుకుంటున్నాను. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి. అది ప్రత్యేక మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. పాలకులు, అధికారులు, ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రేమ రుచింపు చేయండి. సంఘాల సేవకులు, నాయకులు, పరిచారకులు, పెద్దలను జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా హెబ్రోన్ సంఘం, సెంట్రల్ చర్చ్, నేను అనుబంధ సంఘాలు, ముఖ్యంగా ఎల్ షద్దై సంఘం, నేను అనుబంధ సంఘాలన్నీ, లోకల్ బ్రాంచెస్ని బేతెస్త, బెయేర్షెబ, ఎస్కోలు, యెరూషలేము సంఘాలను జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. ప్రభు అవసరాలు అక్కలు తీర్చండి. మందిర నిర్మాణం కూడా బెయేర్షెబాలో ఎంత అవసరం ఉంది, కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. అదే రీతిగా ఎల్ షద్దై మరి సంఘాల వార కార్యక్రమాలన్నీ ఉద్యోగకరం చేయండి నాయన. మరి గురువారం జరిగే మైక్ సువార్త, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయరు, ప్రభా మరి గృహ కోడికలు,
ప్రత్యేకమైన ప్రార్థనలు అన్నిటిని కూడా ఉజ్జీవకరం చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా అడిగినటువంటి మరి ప్రార్థనా సహాయాన్ని జాకబ్ గారు కుమార్తె ప్రభా వివాహ విషయం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఘనంగా జరిగించమని వేడుకుంటున్నాం. సేవకుల ద్వారా జరుగుతుండగా అభిషేకించండి ప్రభా, స్తోత్రాలు. అదే రీతిగా 19వ తారీఖు జరిగే స్త్రీల రిట్రీట్ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా, కృప చూపండి. వందనాలు చెల్లించుకుంటున్నాం. సుజన మరి బర్త్డే సందర్భంగా మరి ఒక దయా కిరీటాన్ని బిడ్డకి దయచేసినకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి మందిర నిర్మాణ విషయంలో కృప చూపారు ప్రభువా, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి అయ్యా. ఇప్పటివరకు కూడా నీ యొక్క ఆర్థిక సమృద్ధిని దయచేస్తూ వచ్చారు. నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరాన్ని సెలవిచ్చారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటుండగా తండ్రి అయ్యా, ప్రథమ ఇంజనీరుగా మీరుండి నడిపిస్తున్నకై స్తోత్రాలు. ఇంకా ఆర్థిక సమృద్ధి సహాయం కావాలి. కొద్దినైనా మరి రోజుల్లోనే మేము కంప్లీట్ చేసుకొని చక్కగా నీ సన్నిధిలో డెడికేట్ చేసుకోవటానికి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ గుప్పిళ్ళు విప్పండి నాయన. నీ నా మహిమార్థమై సంఘక్షేమం నిమిత్తమై కృప చూపమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా మరి ఒకసారి చేసిన మేలుపకారాలకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అడగక మర్చిన ప్రతి ఈవినింగ్ జ్ఞాపకం చేసుకోమని నన్ను నా కుటుంబాన్ని కూడా అయ్యా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యాకోబుల తండ్రి, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన కాలం అంతా నీ ఉచితమైన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని సజీరాలుగా ఉంచిన ప్రభా, నాడు నేను కూడా ఎర్షద్దలో సాగిలపడి ప్రభా ప్రార్థించుకోవడానికి ఇచ్చిన కృపకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నీ సన్నిధిలో ఎలా ప్రార్థించాలో నీ దాసుని సిలుసట్టు మరుగుపరుచుకుని నా దృష్టి తీసుకొచ్చిన లేఖన భాగాలకు నిన్ను స్తుతిస్తున్నాను. నిత్యం మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. నా తండ్రి నాయన ప్రభా, నాయన మరి కీర్తనల గ్రంథం నాయన 61:1 బట్టి నువ్వు వందనాలు చెల్లిస్తుంది. దేవా, నా ప్రాణం తల్లడిల్లుగా బూదిగంతం నుంచి నేను నీకు మొరపెట్టుకుంటున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను తీసుకుని వెళ్ళమని భక్తుడైన దావీదు మహారాజు నన్ను ప్రార్థన చేస్తూ వచ్చిండు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. అలా నాయన తండ్రి ప్రభా, నన్ను కూడా నాయన ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళమని పాదాలు పట్టుకొని వేడుకుంటుండగా సహాయం చేయండి. ఇశ్రాయేల్ నా తండ్రి నాయన 12 గోత్రముల వారి దేవా నాయన నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా తండ్రి ప్రభా ఎక్కి వెళ్ళే అనుభవంలో ఉంటూ వచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మేము కూడా నా తండ్రి అలా నాయన ప్రార్థనలో నాయన ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి వెళ్ళడానికి సహాయం చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలని మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సంఘక్షేమం కొరకు ప్రార్థించడానికి కృపనిండయ్యా. నీకు స్తోత్రాలు. యాకోబు నా దేవా కుటుంబ క్షేమం, వ్యక్తిగత క్షేమం కొడుకు నాయన ఎంతగానో ప్రార్థన చేసి ప్రార్థనా బలిపీఠం కలిగి ఉన్నాడు ప్రభు. క్షేమకరమైన ప్రార్థనా బలిపీఠం, అటు ప్రార్థనా బలిపీఠం నాకు కూడా అనుగ్రహిస్తారండి. మీరు ఆశించిన మేరకు నాలో లేదని ఒప్పుకుంటున్నాను. క్షమించండి, కనికరించండి, మన్నించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. కృప చూపిస్తారండి. బలిపీఠం మీద నేను అగ్ని నిత్యం మండుసుండవాలన్నారు ప్రభా. నీకు స్తోత్రం. ప్రార్థనా జీవిత సమయం మనకు అసమయం అనక నీ సన్నిధిలో సాగిలపడి మొర్రపెట్టుకోవడానికి కృపని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. కృప చూపిస్తే రండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నెమ్మది కొరకు నాయన నీ ప్రాకారం నెమ్మది ఉండును కాక అంటున్నారు ప్రభా. నాయన తండ్రి ప్రభు నెమ్మది కొరకు కూడా ప్రార్థించాలి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా సహోదరుల నిమిత్తం, సహవాసుల నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ఇవన్నీ కూడా నాయన ప్రార్థనా బలిపీఠం ద్వారానే తండ్రి ఇవన్నీ మేము పొందుకోగలం కనుక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇటు ఈ ప్రార్థన అనుభవం కలిగి నాయన తండ్రి నాయన ముందుకు సాగటానికి మీరే మాకు సహాయపడుతురమ్మని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. కృప చూపిస్తారండి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయండి. ఎల్షద్దయ సంఘ సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దైవసేకులు అన్న అక్క పిల్లలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసులను బలపరిచి వాడుకుంటారండి. పెద్దలు పరిచారకులను అందరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మచి అభిషేకించి సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం వాడుకుంటారండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభు. పేరు పేరుస్తుని దీవించండి. వారంతర కూడికలన్నింటిలో నమ్మదగిన దేవుడిగా చాలంత దేవుడి గుండి సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి గురువారం
సువార్త కూడికలో మీరు ఉండండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బైబిల్ స్టడీలో కూడా మీరు ఉండండి ప్రభా, నీకు స్తోత్రాలు. శుక్రవారం కూడా నేను ఆల్ నైట్ ప్రేయర్లో మీరుండి మహిమ తెచ్చుకుంటండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా నేను ప్రతి కూడికలో మీరుండి మహిమ తెచ్చుకుంటండి. ఇక్కడ నుంచి పంపడుచున్న పరిచర్య అంతట్లో కూడా మీరు తోడుకుంటండి ప్రభా. మందిర నిర్మాణంలో కూడా సహాయపడుతురావాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇంతవరకు సహాయపడ మీ ప్రేమకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా నైన్త్ ప్రభా, మరి దేవా అదేవిధంగా నేను లోకల్లో ఉన్న బ్రాంచెస్ని కూడా జ్ఞాపకం చేసుకుంటండి. యానిస్తూ బెతెస్తా, బేర్షబా, ఎష్కోల్, ఎర్ష్లేమును మీరే జ్ఞాపకం చేసుకొని మీ దాసులైన వారిని అభిషేకించి వాడుకుంటూ రావాల్సింది వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ప్రభుదాస్ అన్న కూడా బాగాలేదు, మీరే జ్ఞాపకం చేసుకొని ముట్టి బాగు చేయండి ప్రభా. డేవిడ్ అన్నని మీరే జ్ఞాపకం చేసుకొని సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. బలహీనులు, అనారోగ్యులందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి, సహాయం చేయండి. అదేవిధంగా గ్రేస్ వివాహం కొరకై ప్రార్థిస్తున్నాము దేవా. మీరే నేను అన్ని విషయంలో ఘనమైనదన్నారు. వివాహం కనుక ఘనంగా జరిగించుకొని మహిమ తెచ్చుకుంటాండి. సృజన్ జన్మదినం ప్రభా, బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి భూమి మీద వర్ధిల్లు చేయండి. జ్ఞానమందు వయసింది మీదేంది పెద్ద వర్ధిల్లినట్లు మీరు సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. కృపనిండి అయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, సహాయించి. ఈ విధంగా నైన్త్ ప్రభా ప్రతి అక్కర ప్రతి అవసరత కూడా నాయన మీ సన్నిధిలో నాయన పెట్టి అడుక్కుంటుండగా మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. కృపనిండి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఎంతగానో సహాయపడ్డారు ప్రభా. విస్తారమైన కృపనిచ్చి అంచె దినాలు, దుర్దినాలు, భయంకరమైన దినాలలో నాయన మేము ఉండుచుండగా చాలిన కృపను మీరు మాకు ఇచ్చి నడిపిస్తురండి ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవన బిడ్డలు మీ చేతులలో పెట్టుచున్నాను ప్రభా. యవన కాలం ముందు నీ కాడి కిందికి రావటానికి సహాయం చేయండి. భయంకరమైన దుష్టలోకంలో బిడ్డలు జీవిస్తుండగా ప్రభా, నీ అగ్ని ప్రాకారాలు వారి చుట్టూ ఉంచమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. వేటికి బానిసలు కాకుండా ప్రభా, అపవాది ఉరిలో చిక్కుకొని పోకుండా ప్రభా, మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మరి చదువులు, ఉద్యోగాలు, వివాహాలు వీటన్నింటి విషయంలో మీరు సహాయపడండి. నీకంటే మా క్షేమాధారం ఈ లోకంలో ఏది లేదు, ఎవరు లేరయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తు నీ వైపే చూస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. మనుషుల సహాయం వ్యర్థము దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మొర్ర పెట్టుకుంటే సహాయం చేసే దేవుడు గనక తండ్రి, బిడ్డలందరినీ మీ దయగలస్తలకు అప్పగించుకుంటుండగా మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకుంటామని చేరుకుడు వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డల అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు అయ్యా. క్రీస్తు యేసునందు మహిమలో మా అందరి ప్రతి అవసరం తీర్చి నీ నామ మహిమార్థమై మమ్మల్ని నిలవబెట్టుకుంటూ రమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి ఒక ప్రార్థన మనవి. ప్రకాష్ నగర్ మరి ప్రభుదాస్ అన్న కొరకు కూడా మరి కొంతవరకు దేవుడు మంచి మెరుగైన ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు కూడా మరి రెస్ట్ తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పినారు. మరి తన కొరకు కూడా మరి దేవుడు మంచి ఆరోగ్యం కొరకు విశ్రాంతిలో నెమ్మదిగా ఉన్నట్లుగా తన కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. ఆన్ చేయండి. చేస్తున్నారా? నాకు సాయమెక్కడ నుండి వచ్చును, భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కలుగును, యెహోవా వలన సాయము కలుగును. కొండల తట్టు కనురెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ప్రేమస్వరూపైన మా దేవా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ మందిర ఆవరణంలో నీ పరిశుద్ధ బిడ్డలందరితో చేరి ప్రభువా, నేను కూడా ఈ యొక్క ప్రార్థన కూడికలు పాలు పంచుకోవటానికి ప్రభువా, ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుడు దైవ సేవకుడు దేవరాజు గారిని బలపరిచి వాడుకున్నందుకు వందనాలు. యెహోవా నిత్యమును నడిపించిన వాక్యం ద్వారా, ఆయా వాక్య భాగాల ద్వారా ప్రభువా మీరు మాట్లాడిన వందనాలు.
అయ్యా మేము ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కాలని ప్రభా జ్ఞాపకం చేసి నువ్వు ఉండే స్థలానికి మేము రావాలి ప్రభా. ఎత్తైన కొండ, ఎన్నో ఆటంకాలను జయించుతూ ముందుకు రావాలి, ఎక్కుతూ పైకి రావాలి. నీ సన్నిధికి ప్రభా మేము ప్రార్థన విజ్ఞాపనలతో రావాలని ప్రభా మాట్లాడిన వందనాలు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రభా మరి బలిపీఠం దగ్గర ప్రభా మొరపెట్టే వారంగా ఉండాలని ప్రభా జ్ఞాపకం చేసినారు. ఆ విధంగా మేము ప్రార్థన చేసే వారంగా ఉంటానికి కృప దయచేయండి. ఈ విషయంలో లోటుపాట్లను దయతో క్షమించమని వేడుతున్నాం ప్రభా. మరి యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేసిన ప్రభా. యెరూషలేము ప్రాకారాల్లో నెమ్మది, సహోదరుల గురించి కూడా ప్రభా జ్ఞాపకం చేసినాం, సమాధానం ఉండాలని. అదేవిధంగా ఎబ్బేజు ప్రార్థన జ్ఞాపకం చేసినారు ప్రభా. మరి యాకోబు ప్రార్థన, నేను క్షేమంగా తిరిగి వస్తే మరి ఇది మందిరం కడతానని మొక్కున్నాడు. ప్రార్థన చేసినప్పుడు క్షేమము, దేవుని ఆశీర్వదించే దేవుడివి, అభివృద్ధి పరిచే దేవుడు అని ఈ సన్నిధిలో సాగిలపడుతున్నాం ప్రభా. ఏ విధంగా మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా. ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కడానికి మాకు సహాయం దయచేసి వేడుతున్నాం. ఎల్షద్దాయిని జ్ఞాపం చేస్తున్నాం ప్రభా. పరిచరణను ఆశీర్వదించండి. మీ దాసుడు దేవరాజు గారు సహోదరి కుటుంబంగా చేస్తున్న పరిచరణ ఆశీర్వదించండి, వర్ధల చేయండి. ఇద్దరికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆత్మాభిషేకం దయచేయండి. పెద్దల్ని, పరిచారకులను జ్ఞాపకం చేస్తున్నాం. అందరూ కూడా ప్రభా మరి సమాధానం అనే బంధంతో ప్రభు వాళ్ళందరూ కూడా ఆత్మ కలిగించి ఐక్యతతో ముందుకు పోవటానికి పరిచర్య కార్యక్రమాలని కూడా ఎంతో ఉజ్జీవకరంగా ప్రభు నడిపించడానికి కృప దయచేయండి. మందిర నిర్మాణం ప్రభు ఆర్థిక అవసరాలు తీర్చండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ మహిమాంశ అవసరాలు తీర్చండి. అది త్వరగా తగిన కాలంలో ప్రభు మరి డెడికేషన్ చేయటానికి సహాయం దయచేసి వేడుతున్నాం. కార్యక్రమాలన్నీ కూడా ఉజ్జీవకరంగా చేయండి. వార కార్యక్రమాలు, ప్రార్థనా కూడికలు ప్రభా, మరి ఆ మైక్ ద్వారా జరిగే సువార్త, ఆదివారం ఆరాధన కార్యక్రమం, మరి శుక్రవారం ప్రభా జరిగే ఆల్ నైట్ ప్రేయర్, ఇవన్నీ కూడా ఎంతో ఉజ్జీవకరంగా గంభీరంగా జరగడానికి కృప దయచేయండి. వాడబడి దాసుని బలపరచండి, అనేకులు నడిపించండి. ఆత్మతో సత్యంతో ప్రార్థన చేయడానికి కృప దయచేసి వేడుతున్నాం ప్రభా. 19వ తారీఖు ముస్తాఫా నగర్లో జరిగే సిస్టర్స్ రిట్రీట్ కూడా ప్రభా మరి సిస్టర్స్ మధ్యలో ఎంతో ప్రభా మరి దీవెనకరంగా ఉండడానికి కృప దయచేయండి. వాడబడుతున్న దాసులను బలపరచండి, అనేక నడిపించండి. ఆ సంఘానికి కావాల్సిన సమృద్ధిని, సహాయమును మీ నడిపింపు దయచేసి వేడుతున్నాం. నల్గొండలో జరిగే వివాహం కూడా దీవెనకరం చేయండి. సేవకుడు కుటుంబము వాళ్ళ అవసరాలు తీర్చమని వేడుకుంటున్నాం. బ్రాంచ్ సంఘాలు కూడా జ్ఞాపం చేస్తున్నాము. ఎల్షద్దాయి ఆధారంగా 55 సంఘాలు, లోకల్లో కూడా 4 బ్రాంచులు. ఈ పరిచర్లను వర్ధల చేయమని వేడుతున్నాం. హెబ్రోన్ బ్రాంచెస్ కూడా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. మా మధ్యలో అనారోగ్యంతో బిడ్డలను జ్ఞాపం చేస్తున్నాం. సోదరుడు ప్రభుదాస్ గారు కొన్ని రోజులుగా ప్రభా మరి అనారోగ్యంతో ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది. పరమ డాక్టర్ ప్రభా నీ వాక్కులో శక్తి ఉంది. కీర్తన 107:20 ప్రకారం నీ వాక్కుని పంపండి. మీ దాసుడుకున్న న్యూరో ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం అన్ని ముట్టి బాగు చేయడం, అవసరాలు తీర్చమని వేడుతున్నాం. అదేవిధంగా మరి ఫీబీ సిస్టర్ని కూడా జ్ఞాపం చేస్తున్నాము. క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. మానవులకు అసాధ్యమైన నీకు సమస్తమును సాధ్యమే ప్రభువా. నువ్వు అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి. మీ దాసులకు ఆరోగ్యం దయచేయండి, అవసరాలు తీర్చండి. అదేవిధంగా జోనా బ్రదర్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. తను కూడా కనికరించండి, స్వస్థత ఇచ్చండి. ఇందిరానగర్ డేవిడ్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కొంత నెమ్మది తెచ్చినందుకు వందనాలు. సంపూర్ణమైన స్వస్థత దయచేయమని వేడుతున్నాం. అదేవిధంగా చిన్నబాబు బెన్నీని కూడా జ్ఞాపకం చేస్తున్నాము ప్రభా. నిన్నటి నుంచి హై ఫీవర్తో బాధపడుతున్నాడు, కనికరించండి, తాకండి ప్రభా, స్వస్థపరచమని వేడుతున్నాం. ఈ విధంగా ఈ దేశాన్ని కనికరించండి ప్రభా. మణిపూర్లో, యూపీలో, అస్సాంలో, ఇతర రాష్ట్రాల్లో క్రైస్తవులు మరి ఎంతో శ్రమను కూడా పెడుతున్నారు. ఎంతో మరి కఠినమైన భయంకరమైన చట్టాలు, మతం మారిస్తే మరి 20 సంవత్సరాలు లేదా లైఫ్ టర్మ్ ఇలాంటివన్నీ కూడా పెడతా ఉన్నారు ప్రభా. ఈ అంధకార శక్తులని గద్దించండి. నీ బిడ్డలను కాపాడమని వేడుతున్నాం, ధైర్యపరచమని వేడుతున్నాం. ఈ విధంగా ప్రభా కేరళ మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వరదలు వచ్చి ఎంతోమంది ప్రభా చనిపోయినారు. చాలామంది డిస్ప్లేస్ అయినారు. ఇండ్లు వాకిళ్ళని కొట్టుకొని పోయి దయనీయమైన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళందరూ కనికరించండి, ఓదార్చండి.
అవసరాలు తీర్చండి. గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సరైన రీతిలో ప్రజల్ని ఆదుకోవడానికి సహాయం దయచేసి వేడుతున్నాం. ఇజ్రాయెల్కి మరి ఇరాన్ ఇతర రాష్ట్ర దేశాలతో యుద్ధం జరుగుతూ ఉంది ప్రభా. దేశాన్ని కాపాడండి, బిడ్డలను కాపాడండి, అక్కడ సమాధానం అనుగ్రహించండి. యుద్ధం ఆగిపోయి ఆ దేశాల మధ్యలో సమాధానం దయచేసి వేడుకుంటూ, ఇది ఇంకా ఇంకా ఎక్కువై ప్రపంచ యుద్ధంగా మారకుండా ప్రభా శాంతి సమాధానం దయచేసి వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరలోకమందున్నటువంటి మా దేవా, ఘనమైన పవిత్రమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల వేళ ఎల్షద్దాయ్ ప్రార్థనా మందిరములో సంఘ ప్రార్థనగా ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి మీ దాసుని మీ సెలవు సాటును మరుపరుచుకొని యెహోవా నిన్ను నిత్యము నడిపించు. అది ఏ విధంగా నడిపించబడాలో, మరి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నడిపించగలుగుతాడో అని గుర్తించి ప్రార్థనా భారం కలిగి ప్రార్థించమని మీరు సెలవిచ్చినారు. దావీదు మహారాజు ప్రభా, ఎత్తైనటువంటి కొండను ఎక్కే అనుభవాన్ని మీరు అనుగ్రహింపజేస్తూ వచ్చారు. అలాంటి అనుభవం లేనటువంటి నన్ను ప్రభా, ఈ సాయంకాల వేళ ప్రార్థన అనేటువంటి ఒక మంచి అనుభవంలో ప్రభా నేను కూడా అలాంటి ఎత్తైన కొండ ఎక్కాలని, ఎక్కించాలని మీరు కోరుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, సమాజముగా కూడినప్పుడు సంఘములో నన్ను కూడా ఒకనిగా చేర్చి నా ద్వారా వచ్చే ప్రార్థన యెరూషలేము యొక్క క్షేమాన్ని గురించి ప్రార్థించమని కోరుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు నాయనా, సహోదరుల యొక్క ఐక్యత కొరకు కూడా ప్రార్థించమన్నారు. సహోదరుల యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థించమన్నారు. ఈ విధంగా ప్రార్థనా భారం కలిగి ఉన్నప్పుడు, ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మాకు కూడా నెమ్మది, శాంతి, సమాధానాన్ని అనుగ్రహింపజేసేవాడవని ఈరోజు తెలియపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, ప్రవక్త అయినటువంటి గొప్ప మహానుభావులు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథములో తండ్రి ఏరి కోరి మీరు తీసుకొచ్చి అందులో లిఖించబెట్టేటట్టు చేస్తూ వచ్చినారు. ఎంతోమంది ప్రార్థనలు చేస్తూ వచ్చినారు. కొంతమంది యొక్క రాజ్య పరిపాలన రక్తపాతముతో కూడినటువంటిది గాను, శాంతి లేనటువంటిది గాను, అసమాధానముతో కూడినటువంటిది గాను, ఇలాంటి రాజ్య పరిపాలన చేస్తూ వచ్చారు. ప్రభువా, కొంతమంది ప్రభా తండ్రి ఆ పరిపాలనలో ప్రభా కొద్ది కాలము, కొన్ని సంవత్సరాలు శాంతి సమాధానము కలిగి నెమ్మది కలిగి పరిపాలించగలుగుతూ వచ్చినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజ్య పరిపాలన చేస్తూ వచ్చారు. ఈ విధంగా కూడా మేము ఆ విధమైన రాజ్య పరిపాలన కొరకు, శాంతియుతమైనటువంటి పరిపాలన కొరకు, సమాధానతమైనటువంటి పరిపాలన కొరకు, మేము సంఘ క్షేమం కొరకు, అనేకుల కొరకు ప్రార్థించే బాధ్యత మాకు దయచేస్తూ రమ్మని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో ప్రభా మీ దాసం ద్వారా మరి మీరు సెలవు సాటును మరుగుపరుచుకొని ప్రభా తండ్రి నిదాసురాలు చేస్తున్న పరిచయం అంతట్లో కూడా మీరు ముద్ర వేయండి. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో ఇజ్రాయెల్ దేశం మీదికి ప్రభా చిలికి గాలివానగా మారి ఈనాడు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తూ ఉంది. ప్రభా, కొంతమంది ప్రపంచ నైపుణ్యత కలిగినటువంటి వారు నిపుణులు ఒడుగుతూ ఉన్నారు. ఇరాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని ప్రభా మట్టి గరిపించారు, చంపుతూ వచ్చినారు. దాన్ని బట్టి ఈ విధంగా ప్రభా చిన్నగా ఒక రాజ్యానికి, ఒక సామ్రాజ్యానికి, ఒకదానికి ఒకటి అంటుగట్టుకున్నటువంటి కారణాన్ని బట్టి నేను రష్యా, అమెరికా తండ్రి ఎదురెదురుగా పోట్లాడుతున్నాయి. దేవా, వాటి కొరకు మేము ప్రార్థన చేయడానికి శాంతియుతమైనటువంటి సమాధానం కలిగి ఉండి ఆ యుద్ధాన్ని ఆపు చేయమని మనవి చేస్తున్నాం. మీరు మాత్రమే ఆపు చేయగలరు ప్రభా. ఇది ప్రపంచానికే తండ్రి
ఆ భయంకరమైనటువంటి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి నాయన, వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా ప్రభా, వాయనాడులో ప్రభా ఇంకా శవాలు వెతికి తీస్తూ ఉంటున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభా, తల్లికి, బిడ్డకి, కుమారుడికి, కూతురికి, అత్తమామలకు ప్రభా వేరువేరుగా తండ్రి ఎన్నో శవాలను గుట్టలు గుట్టలుగా పడి ఉంటున్నాయి. వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందులో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. అందరినీ ప్రేమించే దేవుడు అయ్యా. అయితే ఎవరి మనసు అయితే నిన్న మీద ఆనుకొని ఉంటుందో వారిని సంపూర్ణ శాంతి కలిగినటువంటి వారిగా చేస్తానని వాక్యం ఇచ్చావు. అందుకనే భయపడవద్దని సెలవిచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య సమస్యలు ఉండి వెళుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ వారమంతా జరిగించిన కార్యక్రమం అంతట్లోనూ తిరిగి రాబోయే ప్రభా వారమంతట్లో కూడా మీరు తోడుగా నడిపించే దేవుడు. 14వ తారీఖు తండ్రి మరి జాకోబు అన్న కుమార్తె వివాహ విషయంలో వారి ఇరువురు తోడుగా మరి జతపరచబడనే ఉంటుండగా కావలసిన కృప దయచేయండి. అలాగే ప్రభుదాసనను జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా, తండ్రి తీవ్ర స్థాయిలో అనుకోకుండా తన ఆరోగ్యం దెబ్బతినిపోయింది నాయన. మీరే సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభా, నెమ్మదిగా మరి ప్రభా తండ్రి కోలుకోగలటానికి మీరే కృప చూపించండి. ప్రభా, మీ ప్రియదాసుడు మరి తండ్రి పరిచర్యలో ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, తనకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. స్థానిక బ్రాంచెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. డేవిడ్ను కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ప్రభుదాసనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం, పీటర్ని జ్ఞాపకం చేస్తున్నాం, బ్రాంచీల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. తిరిగి మరలా ప్రభా ఎల్షద్దాయి నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పూర్తిగా అవస్థ ఉంది, ఇంకా సంపూర్ణంగా ప్రభా తండ్రి మరి పూర్తి అయ్యేటట్లు నీ కృపలో భద్రపరచండి. ఇంకా మాకు ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతను తప్పనిసరిగా నెరవేరుస్తారని విశ్వాసముతో నమ్ముతూ ఉంటున్నాను. ప్రభా, కొంతమంది క్యాన్సర్ వ్యాధులు గుండా వెళుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా సహోదరులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో ఎల్షద్దాయిలో జరిగే ప్రతి కూడికను ఈ పాదాల దగ్గర జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా తండ్రి మైక్ మరి కూడికలోను ప్రభా గృహ కూడికలోను మీరే సహాయపడండి, మీరే కృపను అనుగ్రహింపచేయమని మనవి చేస్తున్నాం. వృద్ధులు ఉన్నారు మా మధ్యలో, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియదాసుడు హెన్రీ అంకుల్ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా తండ్రి ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ కొంచెం ప్రభా రాలేని పరిస్థితి, తన కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే విజయవాసన అంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే సుదర్శన కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ పాదాలకు జ్ఞాపకం చేస్తున్నాం, సహాయం చేయండి. చిన్న పరిచర్య చేసే వ్యక్తుల్ని అనగా ప్రభా విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మందిరంలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవుని కొరకు ప్రభా దేవుని పనిపాట్లో మందిరంలో ఏదైతే పని కలిగి ఉంటున్నారో వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కృప చూపించండి. ఈ మందిరం సంపూర్ణంగా ప్రభా తండ్రి మరి ఏర్పాటు చేసుకోగలిగి అందులో ప్రవేశించడానికి కావాల్సిన కృప దయచేయండి. ప్రభా, మేమందరం కూడా ఆ విధంగా పరిచర్య చేయడానికి, అందులో మేము ప్రవేశించడానికి మా తరము ప్రభా గతించిపోతుంది. వచ్చే తరం కొరకు మీరు సిద్ధపాటు చేయమని అయ్యా వేడుకుంటున్నాం. పరిచర్య చేసేవాళ్ళు ఇంకా కొంతమంది కావాలి, సేవకులైనటువంటి వారు ఇంకొంతమంది కావాలి, పరిచర్య చేసేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, పైన ప్రభా వంటశాలలో పనిచేసేవాళ్ళు అందరూ అవసరమే. సువార్థికులు అవసరమే, సువార్త చేసేవాళ్ళు అవసరమే నాయన. వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ప్రపంచ మానవాళి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. వాతావరణం అంతా తారుమారు అయిపోతూ ఉన్నాయి. వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు ప్రభా ఈ విధంగా తండ్రి మరి ఇవన్నీ కూడా మార్పులకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నిరాకడ దినాల్లో ఉంటున్నాం ప్రభా. తను అందుకనే మీరు సెలవిచ్చినారు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్మని కేక వేసి పిలిపించుకుంటున్నారు తండ్రి. మేము నిత్య మరణములను తప్పించబడాలి అంటే ప్రభా నీ ఇంటిలోనికి మేము ప్రవేశించాలి. నీ ఇంటిలో ఐక్యత కలిగి ఉండాలి, శాంతి సమాధానాలు కలిగి ఉండాలి. అందును బట్టియే మీరు మా విషయంలో శ్రద్ధ కలిగి ఉంటున్నారు ప్రభా. దినమంతా కూడా మా కొరకు చేతులు చాపుతున్నారయ్యా. మీ పరిశుద్ధమైన పాదాలకు సాగిలపడి సాష్టాంగపడి పూజిస్తున్నాం. 19వ తారీఖు ప్రభా మరి సిస్టర్స్ మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాల్ని బలపరచండి ప్రభా. స్త్రీలు ఆ దినం ప్రభా ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగే కోరికల్లో తండ్రి సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారాన్ని వారికి అనుగ్రహింపచేయమని జ్ఞాపకం చేస్తున్నాం. పట్టుజాలనంతగా ప్రభా ఈ మందిరం యొక్క ఆవరణంతా కూడా నింపబడి నీకు మహిమ కలిగేటట్టుగా చేస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నాం. ఒకరిందో ఒకరు ఆనందం కలిగి ఉండటానికి, ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి, ఆప్యాయతతో పలకరించుకొనటానికి కావలసిన కృపను
అనుగ్రహింపజేసి సహాయపు నడిపించమని మనం చేస్తున్నాం. తిరిగి ప్రభా ఎవరెవరైతే రాలేదో వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా దేని నిమిత్తం కొరకాయి మరి బలహీనులుగా ఉన్నారు, వారి ఆర్థిక ఇబ్బందులు, వారి కష్టాలు, వారి బాధలు ప్రభా ఈ సీజన్లో ప్రభా మరి తండ్రి మరి ప్రభా మరి బలహీనత కలిగినటువంటి వారు ఉన్నారు ప్రభా. విషజ్వరాలు మొదలైనాయి ప్రభా, వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కందుకూరులో ఆ గ్రామమంతా కూడాను చలిజ్వరాలతో బాధపడుతున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యోహాను కొరకు, వారి తమ్ముళ్ళ కొరకు, వాళ్ళ మర్దల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు ప్రభా అందరినీ మీరు దర్శించి, అందరూ జ్వరాలతో బాధపడుతున్నారే. అలాగే ప్రభా గ్రామాల్లో ప్రభా తండ్రి ఈ చల్లటి వాతావరణాన్ని బట్టి, ఈ ముసురు కాలాన్ని బట్టి ప్రభా పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉంటున్నాయి. వారందరినీ మీరు దర్శించండి ప్రభా, మీరే కృప చూపించండి. మాకు కావలసినటువంటి ప్రతిదీ కూడా హక్కులన్నీ కూడా తీరుస్తున్నారు. ఇది దేవుని మందిరం అనేటువంటి భయం కలిగి ఉండాలి ప్రభా, దేవుని గవిని అనే భయం కలిగి ఉండాలి. అలాంటి భయం మాకు మా అందరికీ దయచేయమని మా ప్రభు నన్ను, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లల ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారే, గ్రేస్ కొరకు, మలాకి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా వారిలో సంపూర్ణమైన మారు మనసు కలిగి ఉండటానికి కృప చూపిస్తామని జ్ఞాపకం చేస్తున్నాం. ఇచ్చిన మనవరాలను బట్టి కూడా స్తోత్రాలు, ఇచ్చిన మందిరాన్ని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన సహవాసాన్ని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన గ్రంథాన్ని బట్టి స్తోత్రాలు. నిన్ను ప్రేమించి, నిన్ను ఘనపరిచి మీందో ఆనందంగా కలిగి కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడిని యేసయ్య శ్రేష్టమైన ప్రభా. ఈ సమయంలో ప్రభా మా పెద్దలుడు యాక్సిడెంట్లు గురైపోయినాడు ప్రభా తండ్రి, మరణపాయంలో నుండి తప్పిస్తూ వచ్చినారు. తన కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడిని యేసయ్య శ్రేష్టమైన పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి నాయన మరి నా ప్రభా నీ దాసుడు ద్వారా నాయన అయ్యా మరి పాటల ద్వారా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి అయ్యా మరి నా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నాయన. అయ్యా మరి నా ప్రభా నాయన మరి ఎక్కలేని కొండ నాయన, మరి ఎక్కాలంటే నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడే నాయన ఆ కొండ ఎక్కగలుగుతాం తండ్రి. మరి నాయన దావీదు మహారాజు అయితే నాయన మరి నాయన ఎక్కలేని కొండ నేను ఎక్కాలంటే నేను మొరపెట్టుకోవాలని తండ్రి అని చెప్పి ప్రార్థన చేసిండే తండ్రి నాయన. ఎక్కలేని కొండ ఎక్కించినారు తండ్రి నాయన. అయా మరి అయా మనుషులు నమ్ముకుంటే అర్థమే అన్నారు తండ్రి నాయన. అయా ప్రభా నీ పాదాలు కొందనాలు చెల్లించుకుంటున్నాయన. అయా మరి నేను కూడా ఆ ప్రార్థన చేసినప్పుడే ఆ కొండ నేను ఎక్కగలుగుతా తండ్రి నాయన. అయా నా తండ్రి నీ పాదాలు కొందనాలు. మరి యాకోబు గారైతే నా తండ్రి నాయన అయా దీవించి ఆశీర్వదించినారు, బలిపీఠం కట్టినారు. అయా మరి నా తండ్రి నాయన మీరు ఎంతో నా తండ్రి నాయన మీ పట్ల నాయన అయా మరి ప్రార్థన చేసి బలిపీఠం కట్టినారు తండ్రి. అయా సోదరుల కోసం ప్రార్థన చేయమన్నావు తండ్రి, సోదరుల కోసం ప్రార్థన చేయమన్నావు తండ్రి నాయన. నేను కూడా అయా అందరి కోసం ప్రార్థన చేసేటట్టు సాయం చేయండి నాయన. అయ్యా నేను ప్రార్థన చేయలేదని ఒప్పుకుంటున్నా తండ్రి నాయన. అయ్యా నేను ఏపాడదాన్ని తండ్రి, ఎన్నిక లేని దాన్ని, బలం లేని దాన్ని తండ్రి నాయన. నేను నా తండ్రి నాయన నీ బిడ్డల మధ్యలో నాయన నీ సంఘం మధ్యలో నన్ను కూడా ఆరాధించి స్తుతించే బిడ్డగా ఏర్పరచుకున్న నా దేవుడికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాయన. అయ్యా మరి నా తండ్రి ప్రార్థన చేయాలన్నా నాయన, ఇతరుల కోసం ప్రార్థన చేయాలని అన్నారు తండ్రి నాయన. నేను కూడా ప్రార్థనలు చేసేటట్టు సాయం చేయండి నాయన. అయ్యా మరి నా ప్రభాని పాదాలు కొందనా, నాకు కూడా బలం శక్తి దయచేయండి తండ్రి. ఇంతకాలం నేను ప్రార్థన చేయలేదని ఒప్పుకుంటున్నా తండ్రి, నన్ను క్షమించమని బతిలాడుకుంటున్నా ప్రభు. అయ్యా నీ కొందనాలు నాయన. మరి నా తండ్రి అయ్యా మందిరం నిర్మాణం జ్ఞాపం చేసుకోండి ప్రభు. ఇంకా పనులు ఉన్నాయి తండ్రి నాయన, ఆ పనులు జరిగేటట్టు సాయం చేయండి తండ్రి నాయన. అయ్యా మరి నా తండ్రి నీ పాదాలు కొందనాలు. అయ్యా మరి మందిరం ఆయా మొదలుపెట్టిన కానించి ఇప్పుడు దాకా కూడా సుందరరావణ పనిలో నా తండ్రి మరి నాయన పని ఆయా మొదలుపెట్టిన కానించి నాయన ఎంతో అనుభవం జ్ఞానం ఇచ్చి ఆయా పని నాయన ప్రతి పనిలో ఎంతో శ్రద్ధగా ఇది చేయాలని అది చేయాలని అది చేపియాలని ఎంతో శ్రద్ధగా అన్న మరి మందిరం విషయంలో ఎంతో మరి నాయన ఉన్నాడు తండ్రి. నీ కొందనాలు నాయన. అన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకొని దీవించి ఆశీర్వదించండి నాయన. అయా మరి నా తండ్రి అయా మరి నాయన డేవిడ్ అని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీ కొందనాలు నాయన. అయా ప్రభా నీ పాదాలు కొందనాలు చెల్లించుకుంటున్నాయన. అయా మరి నాయన పీటరాని జ్ఞాపం చేసుకోండి, అయా అక్కని జ్ఞాపం చేసుకోండి తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయండి. అయా పెబుదాస్ అన్నని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా, అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయా మరి నాయన రిస్ట్ అన్నారు జ్ఞాపం చేసుకోండి తండ్రి. అయా మరి నా ప్రభా అయా మరి 19వ తారీఖు స్త్రీల కోడిక కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా. నీ పాదాలు కొందన అమ్మ మరి నీ దాసరాలతో మాట్లాడి బలం ఇచ్చి అయా మరి ఆ దాసరాలతో
మాతో మాట్లాడండి ప్రభు నాయన. స్త్రీల కొడుకులో మీరు సాయం చేయండి తండ్రి, నీకు వందనాలు అయ్యా. మరి నా ప్రభా పెద్దలందరినీ జ్ఞాపం చేసుకోండి ప్రభా నాయన. అయా పరిచారకులందరినీ జ్ఞాపం చేసుకోండి తండ్రి, సంఘానంతా జ్ఞాపం చేసుకోండి నాయన. అయా మరి నాయన అయా సుజన పుట్టినరోజు మరి అన్నారు తండ్రి, జ్ఞాపం చేసుకొని దీవించి ఆశీర్వదించండి నాయన. అయా మరి నా తండ్రి నాయన అయా యవనస్తులను జ్ఞాపం చేసుకోండి తండ్రి. అయా మరి నాయన అయా మరి పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు తండ్రి నాయన. 10 ఇంటర్, సెకండ్ ఇయర్, డిగ్రీలు మరి బీటెక్లు చదివే పిల్లలు ఉన్నారు, జ్ఞాపం చేసుకోండి ప్రభు. ఉద్యోగం కోసం ఎదురు చూసే పిల్లలు ఉన్నారు, జ్ఞాపం చేసుకోండి ప్రభు. అయా మరి నా తండ్రి అయా మరి వివాహాలు జరిగే పిల్లలు ఉన్నారు నాయన. పిల్లలు మరి మగపిల్లలు ఆడపిల్లలు వాళ్ళని కూడా జ్ఞాపం చేసుకొని సరైన సంబంధాలు వచ్చి వివాహాలు జరిగేటట్టు సాయం చేయండి తండ్రి నాయన. అయా మరి నా ప్రభా యవనస్తులు నాయన మరి సాపలేసేటోళ్ళు, అయా వాద్యాలు ఆంచేటోళ్ళు నాయన, అయా మరి మైకులు పెట్టేటోళ్ళు, వంట చేసేటోళ్ళు అయా మరి అందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. అయా నీ పాదాలకు వందనాలు నాయన. అయా నీ దాసుడు దేవరాసానని జ్ఞాపం చేసుకోండి. సేవలో మీరు సాయించిన దాసురాలను జ్ఞాపం చేసుకొని బలపరిచి వారి సేవలో మీరు బలం శక్తి ఇచ్చి నడిపించండి తండ్రి, నీకు వందనాలు అయా. మరి ఇచ్చిన పిల్లలను బట్టి నీకు వందనాలు నాయన. అయా మరి నా తండ్రి అయా మరి ప్రతి కుటుంబం నాయన ఎడకొచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి నా తండ్రి నాయన. అయా మరి ఆ షుగర్లు బీపీలు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి నాయన. అనారోగ్య బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి నాయన. క్యాన్సర్లు వచ్చిన బిడ్డలందరూ కూడా బాగు చేసి స్వచ్ఛపరిచే తండ్రి నాయన. జాకు గారి మరి బిడ్డ పిల్లి అని చెప్పి అన్నారు తండ్రి, నల్లగొండలో జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. అయా మైక్ సువార్త కూడా అయా మరి నాయన సమయంలో ఇంట్లో అని అన్నారు తండ్రి, జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. అయా మరి నాయన మైక్ సువార్త కూడా అందరూ వచ్చేటట్టు సాయం చేయండి నాయన. శుక్రవారం ఆలేటి ప్రార్థన జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఆదివారం ఆరాధన జ్ఞాపం చేసుకోండి తండ్రి. అయా నా తండ్రి నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నా నాయన. ఐక్యతతో నాయన కూడా ఉండి నాయన నీ బిడ్డల మధ్యలో నేను కూడా నాయన తండ్రి నాయన నేను నాయన మరి శుతించి ఆరాధించే భాగ్యం దయచేయండి నాయన. ఎన్నిక లేనిదాని తండ్రి, బలం లేనిదాన్ని, ఏ మంచితనం లేనిదాని తండ్రి నాయన నా ప్రభా. అయా మరి నాయన నా తండ్రి నేను ఎక్కలేని కొండ నన్ను ఎక్కించే దేవుడు మీరు ఒక్కరే నాయన. మీ మీద ఆధారం పడ్డప్పుడు నన్ను ఎక్కిస్తావు తండ్రి నాయన. ప్రార్థన చేస్తేనే కదా తండ్రి ఎక్కిచ్చే తండ్రి. అయ్యా నీ పాదాలకు వందనాలు, నా ప్రార్థన ఆలకించండి తండ్రి. అయ్యా మరి నా తండ్రి నా దీన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. నా ప్రార్థన కూడా ఆలకించండి తండ్రి. యేసు ప్రభు నామం పేట ఈ కొద్ది ప్రార్థన యేసు ప్రభు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. తండ్రి మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను దేవా. మహాగండు మహోన్నతుడు నిత్య నివాసి అయిన దేవుడు మీరున్నందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. ఏకరాతకాల సమయంలో నీ పాసనదిలో చేరి నీ ప్రజల మధ్యలో చేరి మిమ్మల్ని స్తుతించి కనపరిచి ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అయ్యా మీ దాసుని నిలబెట్టుకొని నా ప్రభా నా యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి నాతో మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. 4 గంటల అనుభవాన్ని నా ముందు ఉంచుతూ వచ్చినారు ప్రభా, అందుని బట్టి స్తోత్రాలు. నా ప్రభా నేను యెరూషలేము కొరకు క్షేమం కొరకు ప్రార్థించాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు. నా ప్రభా నాయన తండ్రి క్షేమకరమైనటువంటి బలిపీఠము నా ప్రభా నా యొక్క సహోదరుల కొరకై నాయన వారి క్షేమం కొరకై ప్రార్థించాలని నా ప్రభా అలా ప్రార్థించినప్పుడు మా యొక్క ప్రాకారంలో నెమ్మది క్షేమం కలుగుతుందని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. గొప్ప దేవా నా ప్రభా ఈ యొక్క 4 గంటల అనుభవంలో నా మటుకు నేను జీవించలేనని ఒప్పుకుంటూ వస్తుంటున్నాను. దయతో నన్ను కడిగి పవిత్రపరచండి నా ప్రభా నాయన తండ్రి. 4 గంటల అనుభవంలో నా ప్రభా నీ సన్నిధిలో నేను కొనసాగినట్లుగా నీ యొక్క సహాయాన్ని నాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. గొప్ప దేవ స్తోత్రాలు. ప్రేమించిన సంఘ సహవాసాన్ని బట్టి వందనాలయ్యా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మందిర పనుల్లో మీరు ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు. ముందున్న పనుల్లో కూడా నాయన తండ్రి నీ యొక్క సహాయం అనుగ్రహించండి. సుందరాంకులు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తురండి. పనివారికి కూడా జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి. నా ప్రభా దేవుడి పనిని భయంతో వణుకుతో త్వరగా పనులు ముగించగలిగినట్లుగా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవ వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. దేవరాజన్న అక్క వారు చేస్తున్నటువంటి పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదిస్తూ రండి. నా ప్రభా ఇరువురికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను.
గొప్ప దేవ వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. మా ప్రభా వారి పిల్లల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. దూర ప్రాంతంలో ఉంటున్నారు, సహాయపడుతురండి. జకరియా కూడా నా ప్రభా మరి ఫారెన్ వెళ్ళాలనే ఆలోచన తలంపు కలిగి ఉంటుండగా ఎగ్జామ్స్ రాస్తూ వచ్చినాడు. నా ప్రభా మంచి ఉత్తీర్ణతను అనుగ్రహిస్తురండి. ఆ బ్యాంక్ లోన్ విషయంలో అన్నిట్లోనూ యొక్క సహాయాన్ని అనుగ్రహించి నిదాసుల కొరకునైనా తండ్రి నిదాసుని మేలుకై జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఇటు రీతిగా నా ప్రభా వారాంతర కూడికల్లో మీరు తోడై ఉంటిరండి, సహాయపడుతురండి. గురువారం నా ప్రభా సింతక్క వాళ్ళ ఇంట్లో జరిగే మైక్ సువార్తను బట్టి కూడా వందనాలు, సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. 19వ తారీఖు బేర్షబాలో నా ప్రభా సిస్టర్స్ మీటింగ్లో కూడా నీ యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. ప్రభా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఇటు రీతిగా నా ప్రభా నీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ రండి. నాయన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ప్రభుదాస్ అంకుల్ని నా ప్రభా పీటర్ అంకుల్ని ఫిపే ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రండి. డేవిడ్ అంకుల్ కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా సహాయం చేస్తూ రండి. ఇంకా నా ప్రభా మరి సెలవు దినాల్లో కూడా ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉండాలని ఆలోచన తలంపు కలిగి ఉంటుండగా మీ చిత్తానుసారంగా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. నాయన తిరిగి నీ పునరుద్ధరణ దినం కొరకే ప్రార్థిస్తుంటున్నాం. నీ దాసులు నేను హెబ్రోన్ నుంచి రావాలి, సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఇంతవరకు నీ కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన నీ ప్రేమకై వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మకం తండ్రి, పరలోకపు దేవ పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు ప్రభా మరి తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి తండ్రి నాయన ప్రభా మరి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు, వందనాలు ప్రభా మరి తండ్రి. మరి నాయన మరి యెహోవా నిత్యము నడిపించిన వాగ్దానము ప్రభా మరి మాకు ఇచ్చారు, వందనాలు ప్రభా మరి తండ్రి. అట్లు ప్రభా మరి తండ్రి 4 రకాలైన క్షేమాన్ని గురించి ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా మరి తండ్రి. దావీదు మరి ప్రభా అనుభవంలో ప్రభా మరి దైవజనుడి యొక్క అనుభవంలో నన్ను ఎక్కించుము ప్రభా మరి తండ్రి, ఎక్కించే అనుభవం ప్రభా మరి తండ్రి. మరి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలని ఓ ప్రభా మరి తండ్రి, మరి బలిపీఠం యొక్క క్షేమం కలిగి ఉండాలని ఓ ప్రభా మరి తండ్రి అయినా మరి మీ సన్నిధిలో ప్రభా మరి తండ్రి క్షేమాన్ని కొరకై ఓ ప్రభావం ప్రార్థించాలని సాల్మాను యొక్క ప్రార్థన మాకు చూపిస్తూ వచ్చారు. ఆ విధంగా ప్రభావం మరి తండ్రి మమ్మల్ని బలపరిచి మీరు వాడుకున్నారు, వందనాలు ఓ ప్రభావం మరి 4 గంటల అనుభవం. అట్లు ప్రభావం మరి తండ్రి కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభావం మరి తండ్రి. మరి ప్రభా సుజన్ ప్రభా డానియల్ పుట్టినరోజు ప్రభా జ్ఞాపం చేసుకోండి ప్రభా. కే ప్రసాదరావు ప్రభా మరి తండ్రి మరి నైనా మరి ప్రభా పాల్ నరసింహరావు ప్రభా బండి తీసుకున్నాడు, దాని కొరకు కూడా ప్రభా మరి తండ్రి స్పీడ్ తీసుకొచ్చాడు ప్రభా. మరి అది పంచుతుండగా సహాయం చేయండి. ఈ విధంగా ప్రభా మరి తండ్రి నైనా దైవ సేవకుడు ప్రభా మరి తండ్రి మీ దాసునైనా ప్రభా మరి తండ్రి నైనా ప్రభుదాసన జ్ఞాపం చేసుకుని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తిరిగి 19వ తారీఖు ప్రభా మరి తండ్రి నైనా ప్రభా మరి మీరే బెర్షబాలో ప్రభా మీరు వాడుకోనండి. మీ దాసరాలు సిస్టర్స్ మీటింగ్ బ్రాంచెస్ అందరూ కూడా ప్రభా మరి ఓ ప్రభా మరి తండ్రి మరి పాలు పొందినట్లుగా లోకల్లో ఉన్నటువంటి ప్రభా మరి తండ్రి బిడ్డలందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రభా మరి తండ్రి నైనా. మరి నల్గొండల ప్రభా జాకోబన్న నాయన ప్రభా మరి తండ్రి కుమార్తె వివాహం కొరకు కూడా 14వ తారీఖు సహాయపడండి. ఈ విధంగా ప్రభా మరి తండ్రి రేపటి ప్రభా మరి తండ్రి నాయన బైబిల్ స్టడీ కొరకు నాయన ప్రభా మరి గురువారం తెల్లవారుజామున మైక్ సువార్త కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా మరి కరుణించండి. తిరిగి ప్రభా శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్లో సహాయపడండి ఓ ప్రభా మరి తండ్రి. ఈ వారం అంతట్లో మినిస్ట్రీ అంతట్లో మీరు కృప చూపించండి నాయన. తిరిగినైనా ఆదివారం వచ్చే దాసుని బలపరచండి. నేను కూడా ప్రభా అమృతాన్ని మహబూబాద్ జ్ఞాపం చేసుకున్నాను కూడా బలపరచు వాడుకోండి. ఈ విధంగా ప్రభా అమృతండి ముందు దినాల్లో సేవా పరిచయం అంత ఘనంగా జరుగుటకు సాయం చేయండి. ఎవరు విడిచిన మరిచిన పరిచయకు వెళ్ళే వారి కొరకు కూడా పరిచయ రాయాలి, దాని విషయంలో కూడా సాయం చేయండి. ఓ ప్రభా అన్ని మేలుకరంగా జ్ఞాపం చేసుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా మరి పాల్ నరసింహరావుకి ఇచ్చిన వెహికల్ ప్రభా 2 వీలర్ బట్టి వందనాలు. దాని కొరకు ప్రభా స్వీట్ తీసుకొచ్చారు, దాని కొరకు ప్రార్థన చేసి స్వీట్ పంచుతుండగా సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్ని సావాసం చేరి వచ్చిన మనకు ఇక్కడ ఉన్న బిడ్డలకు దేవుని ఆశీర్వాదం తోడుగాక. ఈ సమయంలో పాట పాడతాం. సమయంలో రండి స్వీట్ పంచేవారు. ఈ సమయంలో చిన్న పాట పాడుతుంటాం, స్వీట్ పంచుతారు. స్తుతి ప్రశంస పాడదా 214, 212, 108. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షా
నీచియు మనశాంతినిచ్చెను మహారక్షణ నీచియు మనశాంతినిచ్చెను పాపాలుగా బంధమందు దాసత్వమందుండా పాపాలుగా బంధమందు దాసత్వమందుండా శక్తిచే ప్రభు విమోచించితివి శక్తిచే ప్రభు విమోచించితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణ నీతియు మనశాంతినిచ్చెను మహారక్షణ నీతియు మనశాంతినిచ్చెను పెంటాగుపా నుండి నన్ను లేవనెత్తితివి పెంటాగుపా నుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణ నీతియు మనశాంతినిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకల తండ్రి, ప్రభా మరి నీ పాదముల కొందనాలు స్తోత్రాలు ప్రభా మరి తండ్రి. నాయన ప్రభా మరి పాల్ ప్రకాశన్ ప్రభా మరి తండ్రి మరి పాల్ నరసింహరావు ప్రభా బండి తీసుకున్నాడు ప్రభా మరి తండ్రి మరి చక్కగా బండి ఇచ్చారు, వందనాలు ప్రభా. బండిని వాడుకోవడానికి బిడ్డలు ప్రభా స్పీడ్ బండ్స్తో వచ్చారు. ఆ స్పీడ్ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభా మీరు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. ఇంకా నీ సంఘములో ప్రజలైన వారు ప్రభా కృతజ్ఞత కలిగి ప్రభా నీ కొరకు జీవించినట్లుగా, నీ కొరకు సమర్పించుకున్నట్లుగా, ప్రేమను చూపించినట్లుగా సిద్ధపరిచి ప్రభా బిడ్డలు వెళుతున్నారు. ఇచ్చిన స్వీట్ని బట్టి వందనాలు. విరిచిన వారు మరిచిన వారిని మందిరం కన్స్ట్రక్షన్ అన్నింటిలో కూడా ప్రభా అమృతం మరి పీటర్ అన్న కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా అమృతం బల్లెపల్లి పీటర్ అన్న కూడా ప్రభా మీరే కనికరించి కృప చూపించండి ప్రభా మరి తండ్రి. మరి ప్రభా మరి పీటర్ అన్న విషయంలో కూడా ప్రభా మరి గద్దినాల్లో ప్రభా నాతో పంచుకుంటూ వచ్చాడు ప్రభా కంటి ఆపరేషన్ గురించి తనకు కూడా సహాయపడినందుకు కొరకు ప్రభా మరి తన కృప చూపించి నమ్ముచున్నాం. సహాయపడి కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ